Okay, so members from different organizations like Board of Intermediate or APSSTC. So anyone will ask you questions. So how these classes are helpful, what you learned in these classes. Okay, so anyway, you didn't respond in all our classes. At least on final day, will you respond? Yeah, I have few participants' names who can speak. But those who connected now, why don't you turn on your videos? Why don't you speak now? So can anyone tell me, we had merged sessions Friday and Saturday. So Friday we had a computer class, computer basics class. Okay. And Saturday we had working under stress. Okay. It was by Ashwini ma'am. And Saturday's class is working under stress class is by Radhika ma'am. So how many of you attended those two classes, computer class and Saturday's class, stress management class? How many of you attended? Will anyone tell me? I didn't see you guys. Only I think Uday responded. Uday from SRR College. When sir asked a question, what you learned in these communicating English classes, Uday responded, and he answered very well. Okay. So Saturday you connected. You missed the class on Friday. ఫ్రైడే కూడా కనెక్ట్ అయ్యాను కంప్యూటర్స్. Yeah. Okay. What you learned in that class, computers class? టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి చెప్పారు మేడం. Okay. So Prabhakar, we will have final Viva session. Okay. So tomorrow or day after tomorrow, and మనకు ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఫైనల్ అసెస్మెంట్ ఇప్పటి వరకు కంప్లీట్ అయిన టాపిక్స్ మీద. Okay. So we already designed that paper. Okay. So within 1 or 2 days, we are going to end these sessions. Okay. So if anyone asks from other batches, క్వశ్చన్స్ అడిగితే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు అని క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? అదే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మనం డైలీ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు మేడం. ఇంకా ఎక్కడికన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, జాబ్స్కి వెళ్ళినప్పుడు మనకి చాలా ఉపయోగపడతాయి మేడం. ఓకే. సో ఇంగ్లీష్, డిడ్ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్? ఎస్ మ్యామ్. ఇంగ్లీష్ ఇంప్రూవింగ్ చేసుకోవడానికి కూడా గ్రామర్ కూడా నేర్చుకోవచ్చు మేడం. ఓకే. సో షల్ ఐ గివ్ యూ వన్ మోర్ అడ్వైస్? అంటే So while talking, so because these all are recorded calls, right? So while talking, don't touch your head. Okay. So body language is also important, right? So if you go to interview, if they ask you a question, if you are touching your head and answering, how it appears? Yes. Okay. So Prabhakar, what is the topic you learned in this communicating? Means what is the best topic for you? అంటే ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకున్నాను. యాడ్వర్బ్, వెర్బ్, ప్రొనౌన్. ఓకే. సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలాగా చేయాలనేది నేర్చుకున్నాను. ఓకే. ఇంకా ఇంకో టాపిక్, ఇంటర్వ్యూ, ఏదైనా జాబ్స్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మొన్న చెప్పారు కదా, ఓకే, అది నేర్చుకున్నాను. ఓకే. సో వాట్ ఆర్ ఇంటర్వ్యూ స్కిల్స్, కెన్ యూ టెల్ మీ? ఏదైనా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఆలోచించకుండా ధైర్యంగా చెప్పాలి మేడం వాళ్ళ సమాధానం. ఓకే. ఇంకా వాళ్ళు మన పేరు అడిగినప్పుడు ఫుల్ నేమ్ చెప్పాలి మేడం. ఓకే. నుంచొని చెప్పాలి మేడం, కూర్చొని కాకుండా నుంచొని చెప్పాలి. నుంచొని చెప్పాలా? అంటే
దే ఆఫర్డ్ యూ సీట్. నువ్వు ఇంటర్వ్యూ ప్లేస్లోకి వెళ్ళగానే దే ఆఫర్డ్ యూ సీట్, నువ్వు కూర్చున్నావు. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోమంటే మళ్ళీ నుంచుంటావా? ఫస్ట్ నుంచోని ఇంట్రడ్యూస్ చేసుకొని ఇంకా ఫుల్ నేమ్ చెప్పాలి. మాక్సిమం వెళ్ళంగానే వాళ్ళు సీట్ ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేయకుండా అయితే కూర్చోకూడదు. వాళ్ళు ఆఫర్ yes. చేస్తే కూర్చొనే చెప్పాలి ఆన్సర్స్, మధ్యలో నుంచోకూడదు. ఓకే, Ah, బట్ ఏదన్నా యూ అటెండెడ్ వన్ మీటింగ్, సో అక్కడ చాలా మంది అఫీషియల్స్ వచ్చారు, నిన్ను వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అప్పుడు నువ్వు మీటింగ్ లో కూర్చొని ఉన్నావు. సో నిన్ను yes. ఎవరికైనా వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కంపల్సరీ నువ్వు నుంచోవాలి. Ah, ఓకే, okay. you may get this question also in your final assessment. Okay. Okay, so thank you Prabhakar. So final viva లో క్వశ్చన్స్ అడిగితే ఏం టాపిక్స్ నేర్చుకున్నారు, దానివల్ల ఏం బెనిఫిట్ పొందారు అనేది చెప్పడానికి ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే, సో అప్పటికప్పుడు భయం వేసి వర్డ్స్ రావు అంటే, సో ఐఎమ్ రివీలింగ్ ఇట్ వన్ డే బిఫోర్, రైట్? Okay. సో ప్రిపేర్ వెల్. ఓకే, Yeah. సో Okay. థ్యాంక్ యూ ప్రభాకర్. Thank you. సో అఖిలకి వాయిస్ కనెక్ట్ అవ్వట్లేదు. బిట్రగుంట స్టూడెంట్స్ ఆర్ దేర్. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం you connected at 9 o'clock. I am happy for that, Vitragunta students. And turn on your videos, please, everyone. See, if you turn on your videos, at least in these final days, I can look at your faces. So I requested Gonagandla students. I don't know what happened to you. I think first day you interacted with me later. Okay, Paikapuram Mary, I think she told about tenses. So when I explained tenses class, the next day she took one sentence and she changed it into all the 12 tenses. Okay, I really liked her on that day, and later she didn't appear in my classes. Okay, so I want to revise what happened in our classes all these days. For the past one and a half month we have been discussing, so I want to revise everything today. So I want to prepare you for final session. Okay, so can anyone tell me, so already Prabhakar, he said he understood parts of speech and he understood interview skills. So final, so these two he said. So remaining topics, who will say what you understood in these communicative English classes, and what are the remaining topics? So from those topics, what benefit you got? That I want. See, everyone can unmute their devices. Everyone can turn on their videos because we gave option to everyone. So you can unmute your devices. You can talk to us. We have a chat box. But I don't encourage you to text in chat box today because no one will look at chat box. If you attend final viva session, no one will look at that chat box because they want to look at your faces. They want to see how confident you are after these classes. Okay, so shall I ask you one question from communicative English classes? So we discussed, I think, under composition and comprehension. So what is composition? What is comprehension? So under that topic, what we discussed, can anyone say? What is composition and comprehension? Who will say that? So Elia Government Junior College, can you say what is composition, comprehension? Gonagandla. Daniel, Parveen, sorry. Vitragunta students, what is composition, comprehension? See, why I am revising all these topics? See, you are going to have final assessment for 50 marks. So communicating English for 50 marks and personality development for 50 marks. Okay, so if I revise all these topics, at least you attempt, when you attempt that exam, you'll get something to write. Okay,
So once revise your notebooks. What is composition comprehension? Can anyone say? So if there are Nirikshana and Rajalashmi from Pamaru or Vidya Kiran and Uday Kiran, so some guys are there and they often respond. Okay, anyway, Prabhakar responded, so I can't ask him again. సో వాళ్ళందరూ ఉంటే టకటక చెప్పేస్తారు. I don't know what happened today. Very few students connected today. And did you join in first link or what? మేడం ఇంకా మీడియా గురించి చెప్పారు మేడం. Okay, English in media watching. ఎస్ మేడం. మీడియా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది టీవీ ఛానల్స్ ద్వారా? అంటే ఇంగ్లీష్ బీబీసీ ఇంకా ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి కదా మేడం, అవి చూడడం వల్ల మనకి ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది అంత ఉపయోగపడుతుందని అని చెప్పారు మేడం. మీడియా అంటే ఏదైనా ఒక విషయాన్ని అందరికీ తెలిసేలా చేయడం. మీడియా గురించి ఇంకా సో మీడియా దేంట్లోకి వస్తుంది, ఏ కమ్యూనికేషన్ లోకి వస్తుంది? మీడియా అనేది అదే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, మాస్ కమ్యూనికేషన్ అంటాం. త్రూ మీడియా మనం కనుక ఏదైనా చెప్తున్నామంటే మాస్ అంటే పీపుల్. సో చాలా మందికి ఆ మెసేజ్ డెలివర్ అవుతుంది. సో మన ఇద్దరం మాట్లాడుకుంటే నీ మెసేజ్ నాకు, నా మెసేజ్ నీకు డెలివర్ అవుతుంది. బట్ మాస్ ఒక టీవీ ఉంది అంటే, ఒక ప్రోగ్రామ్ ఉందంటే చాలా మంది చూస్తారు. ఓకే, సో మాస్ అంటే పీపుల్, సో దాన్ని మాస్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మాస్ కమ్యూనికేషన్ అంటే ఇట్ రీచెస్ ఎవ్రీవన్. ఓకే, సో థ్యాంక్ యూ ప్రభాకర్. సో ప్రభాకర్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నాడు ఒక్కొక్క టాపిక్. సో హీస్ యా. సో అంజలి, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ యార్. సో అంజలి, were you there on Friday and Saturday? No ma'am. Why didn't you connect? See, you'll get questions from computer topic that we dealt in merged sessions. Okay ma'am. Okay, so మరి కంప్యూటర్ మీద క్వశ్చన్స్ వస్తే ఎలా అటెంప్ట్ చేయగలవా క్లాస్ అటెండ్ అవ్వకుండా? చేయలేను ma'am. See, in Friday's class, I think they discussed generations of computers. How many generations are there? Okay. So if you get this, so if you get these kind of questions, how will you attempt, yaar? So who attended those classes? Okay ma'am. Okay, so Anjali is talking now. Then Anjali, what is your favorite topic in communicative English classes? Articles ma'am. Okay, so what you learned under that topic, articles topic lo em నేర్చుకున్నాను? Difference between definite article, indefinite article. What is definite article? Yes. We can use certain points. Certain points ma'am. Okay, so we have 3 articles, right? A and the. So what is definite article in those 3? Definite article is before in books and reverse mountain. Okay. A and the, ఈ 3 లో definite article ఏది? Okay. A and the, ఈ 3 లో ఏది? A ma'am. So what are indefinite articles?
Okay. Okay, so revise your notebook once, Anjali. Articles గురించి చెప్తున్నామంటే మనం పర్ఫెక్ట్ గా చెప్పాలి, మిస్టేక్స్ చెప్పకూడదు. ఓకే 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 Darshan, are you talking to us? Okay, so revise all the topics. So this is a revision class. So whatever topics we discussed till now, I don't want to give you new class today. Okay, so I am discussing all the topics what we discussed till now. once my First- favorite tenses topic is tenses, ma'am. Darshan, turn on your video then. Okay. Hi Darshan, you are from which college? Completed that. YNR. Anjali, mute your device. About in tenses, madam. Madam, Yeah, Anjali. when will the classes attended, ma'am? Complete Huh? attended. When will Tomorrow and day after tomorrow, we may finalize one day, and final day we conduct Viva. So on that day, if anyone asks you questions, you need to respond what you understood in communicating English classes. And you have final assessment for 50 marks. Okay, so all the topics which we covered till now, based on those topics, you will get 50 questions for 50 marks. For that, I'm repeating all the topics today. Okay, Okay, ma'am. and tomorrow or day after tomorrow is the final day. Okay, so remember that and revise all the topics. Okay, ma'am. Thank you, ma'am. Yeah, so Anjali, once revise articles topic, in today's class you have to tell me what is definite article, what is indefinite article. Okay, so you need to Okay. tell me that once revise. Okay, so mute your device and revise the topic once. Okay, madam. Yeah. Thank you. Yeah, so Darshan, are you there? Yeah, you can unmute your device. You can turn on your video. So Darshan, he said his favorite topic is tenses. Okay, so Darshan, నీ full face కనపట్లేదు మాకు, హాఫ్ వరకే కనిపిస్తుంది. Yeah. So Darshan, you are from which college? ARR college. Which district it is? Nellore district, Udayagiri mandal. ARR. I think Nancy is also from ARR college, right? Yes. So is she your classmate? No, ma'am. No, ma'am. So don't you know Nancy? No, I don't know, ma'am. Okay, so Darshan from ARR college. Udayagiri, Nellore district. Yeah. Can you tell me about tenses, because you said tenses is your favorite topic? Your voice is not clear. Maybe you have bad network, I think. Gampalagudam. And yeah. So Gampalagudam, I see, can you unmute your device, Gampalagudam student? Can you unmute and talk to me? So I gave chance to everyone. So GJC Gampalagudam, I see one guy there. So can you
Unmute your device and talk to me. At least if you feel that today is the last day, at least talk to me on last day. Why you are feeling shy? So I am not giving you lecture today. I am not teaching any lesson today. We are just revising the topics. Okay, what you understood. What is your favorite topic and what you understood in all these in all 40 days. So in these 40 days, what you understood in communicative English class, that I want to know, because this is the common question. If we conduct final viva, this is the common question they ask. What you learned in these classes. Okay, that's why I want to know. I want to hear from you what you learned. At least today, talk to me. I expect there are 4 or 5 students. So మనం రెగ్యులర్ గా ఇవి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే 4 or 5 స్టూడెంట్స్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వాళ్ళే రిపీటెడ్ గా చెప్తున్నారు టాపిక్స్ అన్ని. బట్ ఐ వాంట్ టు సీ న్యూ ఫేసెస్ ఆల్సో. చాలా మంది క్లాసెస్ వింటున్నారు, ఎందుకంటే చాట్ బాక్స్ లో చూస్తున్నాను నేను. సో చాలా మంది రిప్లైస్ ఇస్తారు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్. బట్ ఫైనల్ సెషన్ లో మీ చాట్ బాక్స్ ఎవరు చూడరు, మీరు ఏ ఆన్సర్స్ ఇస్తున్నారు ఎవరు చూడరు. ఓకే, సో మీరు అపియర్ అయ్యి మాట్లాడుతున్నారా లేదా చూస్తారు, ఎలా మాట్లాడుతున్నారు. యూ నీడ్ టు యూస్ ప్రాపర్ బాడీ లాంగ్వేజ్. సో అఫీషియల్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం నీట్గా డ్రెస్అప్ అవ్వండి ఫైనల్ సెషన్కి. ఓకే, సో అండ్ వైల్ టాకింగ్ టు దెమ్ don't put your hands on your face or head. Okay, so this is important. And once revise all the topics. Okay, so homonyms, homophones, homographs I discussed, and a composition comprehension. So ఇంతవరకు నాకు ఆన్సర్ రాలేదు, కంపోజిషన్ అంటే ఏంటి, కాంప్రిహెన్షన్ అంటే ఏంటి అని. So what are homonyms, homographs, homophones? Who will say these things? Repeat again, madam. Composition comprehension అంటే ఏంటి? What is composition? So Uday is here. See, I gave option, anyone can say. No need to raise hands. You can unmute, you can turn on your videos. I gave option to everyone. Morning, ma'am. Good morning, Uday. How are you? I think I'm you fine, are the only one person I saw on Friday and Saturday class. Thank you, ma'am. సో ఎందుకని రీచ్ అవ్వలేదా అందరికి లింక్స్ మర్జెడ్ సెషన్వి? మనకి ఫైనల్ వైవా కూడా మర్జెడ్ సెషన్లోనే జరుగుతుంది, ఈ లింక్లో అయితే జరగదు. ఓకే, సో ఫైనల్ లింక్ కూడా మారిపోతుంది మనకి. సో మీరు ఫైనల్ సెషన్ అటెండ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు కాంటాక్ట్ విత్ యువర్ స్పాక్స్. ఓకే, సో దే విల్ గివ్ యూ లింక్. I think this time Spocks are not active in this phase. In phase 1, Spocks are really active. So they shared everything. They encouraged students. I don't know what happened to this phase. Okay. So fine. Uday, Ma'am. so do you have answer for my question? Yes, ma'am. So what question I asked? Comprehension and composition, ma'am. Okay. So what is that? What is comprehension? What is Comprehension means reading, writing, ma'am. comprehension means? Yes, ma'am. Yeah. Only reading and writing? Learning, Listening and? listening, ma'am. Okay, so comprehension means writing doesn't come under comprehension. Reading and understanding. Composition, ma'am. Yeah, listening and understanding. Composition, under composition we get writing. Writing, yes, ma'am. Okay, so you need to revise. So don't be confused if you get all these questions in your assessments. Okay, Okay. ma'am.
Final assessment, only one assessment left, that is final assessment for 50 marks. Okay, so how many generations are there in computers topic ఎవరైతే ఉన్నారో ఎన్ని generations ఉన్నాయి? I think 5 generations, ma'am. Yeah, very good, that's the right answer. So who are listening to these questions, be careful and write somewhere at least. Okay, so 5 generations are there. Fifth generation is the advanced generation. Okay, and you get basic questions from computers topics. Those who didn't attend computers class, don't worry. Yeah, okay. So Uday, you said your favorite topic is written communication on that day. Yes, ma'am. Okay, so actually the question sir asked is what you learned, means what are the benefits you got from these classes. So what benefits you got? Ma'am, I have understood about introduction, self introduction, ma'am. How to Okay. give self introduction at formal places and informal places. Okay, And I learned about tenses and okay. communication. What is the benefit of learning tenses? We should use them at any situations, ma'am, we face. Okay, సో సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అని చెప్పేసి మనం టెన్సెస్ అండ్ వాయిస్ స్పీచ్ ఇవి డిస్కస్ చేసాము. ఓకే Okay, ma'am. ఓకే, సో హూ విల్ సే వాట్ ఈస్ హోమోగ్రాఫ్? వాట్ ఈస్ హోమోనిమ్? హూ విల్ సే దిస్? యా, కంపోజిషన్ కాంప్రిహెన్షన్ అయితే ఉదయ్ చెప్పాడు. కంపోజిషన్ అంటే రైటింగ్ అని, కాంప్రిహెన్షన్ అంటే రీడింగ్ ఆర్ లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్. Who will say Same what is? spelling, same meaning, ma'am. Different meanings. Okay, same spelling. Different meanings. Okay, different meanings. What about pronunciation? Pronunciation is also same, ma'am. Can you give examples? Our. Our, which hour? Same spelling you said. See, Same spelling. if it is HO, you are our, and O, you are our, it comes under homophone. Yes, ma'am. Because under homophones, spelling is different, pronunciation is same. Yes, ma'am. Okay, so I want examples for homonyms and homographs. సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ అయితే అది హోమోనిమ్. సో హోమోగ్రాఫ్ లో అయితే ఆప్షన్, స్పెల్లింగ్ అయితే కంపల్సరీ సేమ్ గా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉండొచ్చు. దట్ ఈస్ హోమోగ్రాఫ్. సో ఫర్ దాట్ ఐ నీడ్ ఎగ్జాంపుల్స్. కెన్ ఎనీవన్ సే? థింక్, ఆలోచించండి, ఎవరైనా చెప్పగలరేమో. So shall I give one example? How many of you watch cricket? What is the main thing in cricket? Bat. Okay, ma'am. Okay. Bat. Yes, ma'am. So we have one more bat. What is that? Gabbilam. Yeah. So that comes under spelling same kada? BAT, bat spelling same. And mana bird bat ఉంది కదా గబ్బిలం, అది దాని స్పెల్లింగ్ BAT. సో రెండు స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఏంటి? ప్రొనౌన్సియేషన్ ఒకటే. Cricket is also homonym, ma'am. Cricket. Yeah. It's an insect, right? Yes, Spelling ma'am. is same. Yeah. So any other examples like this? So ఉదయే కాదు, అందరూ ట్రై చేయండి. స్పెల్లింగ్ సేమ్ గా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, బట్ స్పెల్లింగ్ అయితే
Okay. So when we cry, what we get? When we cry, what we get from our eyes? What we call that? Night. Everyone, please turn on your videos. So, Good morning, ma'am. good morning. Who is this? Rishi from GJC Padan. Rishi? From GJC Padan. Rishi from Pedana. Okay, so Rishi, turn on your video. Night. Night time. Which night? KNIGHD night. Okay. NIGHD. ఓకే స్పెల్లింగ్ అయితే డిఫరెంట్ కదా సో ఇది దేని కిందకు వస్తుంది హోమోఫోనా హోమోగ్రాఫా హోమోనిమ్మా Homograph. నో హోమోగ్రాఫ్ లో హోమోనిమ్ లో స్పెల్లింగ్ సేమ్ గా ఉండాలి ఓకే హోమోఫోన్ కి స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉండాలి ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉండాలి ఇప్పుడు నైట్ స్పెల్లింగ్ వేరు KNIGHT NIGHT వేరు రెండు డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఓకే సో స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం ఒకేలా ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా సో అది హోమోఫోన్ అవుతుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి డిఫరెంట్ స్పెల్లింగ్స్ సేమ్ ప్రొనౌన్సియేషన్ అయితే హోమోఫోన్ సేమ్ స్పెల్లింగ్స్ ఉంటే అది హోమోనిమ్ అయినా అవ్వచ్చు హోమోగ్రాఫ్ అయినా అవ్వచ్చు ఓకే సో ఈ క్వశ్చన్స్ వస్తే మిస్టేక్స్ అయితే చేయొద్దు అసెస్మెంట్ లో ఓకే సో థ్యాంక్ యూ రిషి ఫ్రమ్ పెడనా ఓకే ఐ రోట్ యువర్ నేమ్ యార్ Uday, you are saying? Yes, ma'am. Yeah. Orange is also an example, ma'am. Oh, so can you explain? Orange is a color and orange is a fruit, ma'am. Yeah. So it comes under? Homonym. Yeah, homonym or homograph. Okay. Okay, fine. So wait, I'll ask few more questions. Okay. Hi, ma'am. Hi. Who is this? Good morning, ma'am. Good morning. So Dhanareka. Is it that? Right to wait, ma'am. Huh? Right to into, ma'am. Right? Right, ma'am. Spellings I want. Okay. Spellings, can you tell me spellings, Dhanareka? What are those two rights? RIGHT. Mm. WRITHD. Okay, WRIT right, RIGHT right. So ఈ రెండు దేని కిందకి వస్తాయి ఈ టూ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఒకటి స్పెల్లింగ్స్ వేరు సో ఏ ఏ పార్ట్ కిందకి వస్తాయి హోమోనిమ్స్ Homophone. homophone. Okay, so yeah, very good Dhanreka, thank you. Yeah, you can mute your device. So ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళు మ్యూట్ చేసుకోండి. Okay. Yeah, in our last class we discussed how to select a college. So we discussed how to get a job in our last class, right? I think Thursday and Wednesday we discussed. So to get admission into a college, మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు సో ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి సో దట్ హూ విల్ సే Ma'am, Yeah, again Uday. Okay, so can you say what you need to know about the college? we should be clear about course, ma'am.
Courses. Yeah, very good. We have to verify the language. Yeah, what kind of language you want to select, whether Telugu or English or Hindi medium. Yes, ma'am. Hmm. And we have to choose suitable to our financial conditions. Very good. Yeah. So I think so. These are the main points. So that college can afford means can you afford to join in that college or not? So your financial status. So what course you need to take to achieve your ambition. సో మనం ఒక గోల్ సెట్ చేసుకుంటే దానికి సూటబుల్ అయ్యే కోర్స్ ఆ కాలేజ్ లో ఉందా లేదా అండ్ వాట్ ఈస్ Proper అనదర్ guidance. యా సో ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు సో కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది do they have placements or not, so all these things you need to inquire. Okay, so when you are going to a college, so that's fine. A good answer, Uday. Yeah, I want to ask one more question. Ask. Yes, ma'am. So what we should have, ఓకే మనకి చాలా అంబిషన్స్ ఉంటాయి సో అవి అచీవ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఇది ఎవరు చెప్తారు నో ఉదయ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఛాన్స్ ఓకే సో కనీసం ఇదన్నా చెప్పండి మీకు అంబిషన్ ఉంది కదా లైఫ్ లో సో ఇఫ్ యూ హ్యావ్ అంబిషన్ వాట్ యు నీడ్ టు హ్యావ్ టు అచీవ్ దట్ ఆ అంబిషన్ ని రీచ్ అవడానికి మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి ఇది ఎవరు చెప్తారు ఇక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేయాలి అప్పుడే నేను అన్మ్యూట్ చేస్తాను కాదు ఐ గేవ్ ఆప్షన్ టు ఎవ్రీవన్ సో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే అన్మ్యూట్ చేసుకోండి Who is this? సో తెలీదా ఒకవేళ ఈ క్వశ్చన్ అసెస్మెంట్ లో వస్తే ఆన్సర్ చేయరా మీరు ఆప్షన్స్ చూస్తే గుర్తొస్తుందా మేడం నో నీడ్ టు రైజ్ హ్యాండ్ డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోండి మీకు ఆన్సర్ తెలిస్తే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేసాను బట్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్ అయితే టర్న్ ఆన్ చేసుకోండి రిషి ఫ్రమ్ పెడనా రైట్ Yes, teacher. ఓకే సో డూ యు నో ఆన్సర్ Hard work. హార్డ్ వర్క్ ఓకే Yes, teacher. హార్డ్ వర్క్ కావాలి ఇంకా ఇంకేం కావాలి Discipline. ఓకే వెరీ గుడ్ డిసిప్లిన్ Dedication. ఓకే డెడికేషన్ సో వీటిలన్నిటితో పాటు ప్రాపర్ ప్లానింగ్ కూడా ఉండాలి ఓకే సో ఎలా అచీవ్ Okay. చేయాలి అనేది ఓకే సో మీకు ఫోకస్ ఉండాలి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి నాలెడ్జ్ నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఎంథ్యూజియాజం ఉండాలి ఓకే సో ఇవన్నీ ఉంటే డెఫినెట్ గా యూ విల్ రీచ్ యువర్ అంబిషన్ okay so thank you Rishi. I think Rishi he didn't interact with us till now so Thank you, madam. yeah okay Rishi and Dhanareka from Padana College they interacted today, new members. Okay, Okay, teacher. so Rishi, communicative ma'am. English classes నీకు ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయో చెప్తావా ఏమేం నేర్చుకున్నావు ఈ క్లాసెస్ లో నీకు ఏమన్నా బెనిఫిట్ వచ్చిందా లేదా దీనివల్ల ఏమన్నా ప్రాఫిట్ పొందావా ఈ క్లాసెస్ వల్ల రిషి ఓకే టీచర్ ప్రాఫిట్ పొందామంటున్నారు సో ఏమన్నా బెనిఫిషియల్ గా ఉన్నాయా ఈ క్లాసెస్
ఉపయోగం ఏమన్నా ఉందా ఈ క్లాసెస్ వల్ల? ఉపయోగం ఉందంటే మేము చాలా నేర్చుకున్నాం కమ్యూనికేటింగ్ madam. ఇంగ్లీష్ క్లాస్ లో. ఇలా 1 word 2 word ఆన్సర్స్ అయితే నాకు వద్దు. అసలు ఏం నేర్చుకున్నావు, ఎలాంటి టాపిక్స్ నేర్చుకున్నావు, అవి నీకు ఎలా హెల్ప్ అయ్యాయి? సో ఆల్రెడీ సమ్మన్ ప్రభాకర్ ఆర్ ఉదయ్ someone said I learned self introduction, I learned tenses. So after learning tenses I created sentences. I want these kind of benefits. ఇలాంటి బెనిఫిట్స్ చెప్పాలి నాకు. సో కమ్యూనికేటివ్ చాలా హెల్ప్ అయింది, మా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది కాదు. సో ఆ టాపిక్స్ వల్ల ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అలా చెప్పాలి నాకు ఆన్సర్స్. So shall I share my screen and show you what topics we covered till now? Yeah. So these are the topics we covered till now. Self introduction. Okay, wait. Okay, so this is the first topic, self introduction. సో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఏ ఆర్డర్లో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం మనం. ఓకే, సో హౌ టు పోర్ట్రే అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, హౌ టు ఇంట్రడ్యూస్ అవర్ ఫ్రెండ్స్, వీ లెర్న్డ్ ఇన్ దిస్. ఓకే, సో ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి నేర్చుకున్నాం. ఓకే, సో కమింగ్ టు సెకండ్ టాపిక్, రిటర్న్ కమ్యూనికేషన్. సో దీంట్లో ఏం నేర్చుకున్నాం, వాట్ ఈస్ కమ్యూనికేషన్, what are types of communication, importance of written communication, punctuation marks నేర్చుకున్నాం మనం. మనకి పీరియడ్స్, కామాస్, కాలన్స్, సెమీకాలన్స్, సో ఇన్వర్టెడ్ కామాస్ and parenthesis. So all these punctuation marks, how can we use, that we learned. Okay, so which will help you to improve your written communication skills. Okay, so that we learned. Correction of errors. సో చాలా మంది మిస్టేక్స్ రాస్తారు, మనం రిటర్న్ గా సెంటెన్సెస్ రాసేటప్పుడు చాలా ఎర్రర్స్ మనం చేస్తాము. సో అవి ఎలా సరి చేసుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. వావల్స్ అండ్ కాన్సనెంట్స్, how many vowels we have and how many consonants, like 20 vowels, 24 consonants. Okay, so what is their role, ఇది తెలిస్తేనే కదా మనకి ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. Okay, so we discussed prepositions, parts of speech we discussed. Okay, so ఇవన్నీ రేపు మీకు ఫైనల్ అసెస్మెంట్ లో వస్తాయి. ఒకవేళ మేము రేపే మీకు ఫైనల్ అసెస్మెంట్ పెడితే, సో ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి మీరు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ మీకు రిటర్న్ కమ్యూనికేషన్ ఎందుకు పెట్టామంటే, మీరు రిటర్న్ గా ఏదన్నా లెటర్ రాసినా, సో ఏదన్నా కంపోజ్ చేసినా మీరు మిస్టేక్స్ చేయకూడదు అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వి కవర్డ్, ఇంక్లూడింగ్ పంక్చుయేషన్ మార్క్స్, correction of errors, prepositions, parts of speech like nouns, pronouns, verbs. Okay, so everything we covered in this topic. So ఎవరైతే మిస్ అయ్యారో, so don't worry, we have all recorded classes. Okay, so you can refer those recorded classes also. Okay, and tenses దానికి 2 types గా హెల్ప్ అవుతుంది, మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. Okay, so all these are benefits. I'm explaining you what benefits you got. So రేపు ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగితే ఏం నేర్చుకున్నారు అంటే, సో ఈ బెనిఫిట్స్ అన్ని మీరు చెప్పొచ్చు రేపు. ఓకే, సో టెన్సెస్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుస్తుంది. సో అది మీరు ఫ్రేమ్ చేసి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, రిటర్న్ కమ్యూనికేషన్ గా కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, so paragraph writing we learned. See, I request everyone to mute their devices. We are getting disturbance now. Please mute your devices. Okay, paragraph writing we learned, letter writing. Okay, leave letter,
సో వాట్ ఈస్ కాంప్రిహెన్షన్, కంపోజిషన్? ఇప్పుడే అడిగాను, ఈ క్వశ్చన్ వస్తే డెఫినెట్ గా అటెంప్ట్ చేయండి. కంపోజిషన్ అంటే రైటింగ్, కాంప్రిహెన్షన్ అంటే రీడింగ్ అండ్ లిజనింగ్. ఓకే, సో హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ కూడా డిస్కస్ చేసాం. స్పెల్లింగ్ సేమ్ ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఉంటే అది హోమోగ్రాఫ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, హోమోనిమ్స్ లో, హోమోగ్రాఫ్స్ లో స్పెల్లింగ్ అనేవి సేమ్ గా ఉంటాయి. మరి స్పెల్లింగ్ ఎక్కడ మారుతుంది? హోమోఫోన్స్ లో మారుతుంది. ఓకే, సో that we discussed. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో చాలా మంది ఈడీ ఫామ్ వస్తే అది పాస్ట్ టెన్స్ అనుకుంటారు. సో ఈడీ ఫామ్ వచ్చినా సరే ప్రెసెంట్ లో కూడా మనం ఈడీ ఫామ్ యూజ్ చేస్తాం. ఎక్కడ? అది ప్యాసివ్ వాయిస్ లో. ఓకే, సో మనం వాయిస్ కూడా డిస్కస్ చేసాం టు అవాయిడ్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ స్కిల్స్. ఓకే, అండ్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం డిస్కస్ చేసాము. కండిషనల్ క్లాజెస్, సో ఇఫ్ క్లాజెస్ ఉన్నాయి కదా, కండిషనల్స్, ఫస్ట్ కండిషనల్, జీరో కండిషనల్, ఫస్ట్, సెకండ్, థర్డ్ కండిషనల్ వి డిస్కస్డ్. ఇవి మీకు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ లో కూడా వస్తాయి. సో ట్రై టు రివైజ్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ వి డిస్కస్డ్. ఎస్సే రైటింగ్, యా ఫర్గాట్, ఎస్సే రైటింగ్ ఒకటి డిస్కస్ చేసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్సేస్, డిస్క్రిప్టివ్, నరేటివ్, ఎక్స్పోజిటరీ ఎస్సేస్. సో ఎస్సే రైటింగ్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ గా మనం ఎస్సేస్ రాయొచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎస్సే రైటింగ్ లో నరేటివ్, డిస్క్రిప్టివ్, ఎక్స్పోజిటరీ, సో దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ వి డిస్కస్డ్ ఎస్సే రైటింగ్. ఓకే, సో కమింగ్ టు ఇంగ్లీష్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్, అగైన్ మనం కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం. డిఫరెంట్ ప్లేసెస్ లో కమ్యూనికేషన్ గురించి, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, రైల్వే స్టేషన్స్ లో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఆ సెంటెన్సెస్ అన్ని డిస్కస్ చేసాం. మెడికల్ స్టోర్, హాస్పిటల్. ఓకే, సో అడ్వైజెస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయాలి, సజెస్ట్ చేసేటప్పుడు, రిక్వెస్ట్ అప్పుడు ఎలాంటి వర్డ్స్ యూస్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసాము. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాకపోతే ఆటోమేటిక్గా మనం కొన్ని డిస్కస్ చేసాం కదా, సో అట్లాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో యూస్ చేయొచ్చు అని డిస్కస్ చేసాము. ఓకే, అండ్ ఫిల్లింగ్ ఫార్మ్స్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సో ఇవన్నీ ఎలా ఫిల్ చేయాలి, ఆ అప్లికేషన్ ఫార్మ్స్ చూపించి మరీ మనం నేర్చుకున్నాము. ఓకే, ఇంగ్లీష్ ఇన్ మీడియా వాచింగ్ లో, సో మాస్ కమ్యూనికేషన్ ఏంటి? సో ఒక టీవీ ఉంది మనకి, సో టీవీలో వస్తే చాలా మంది పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, సో అది మాస్ కమ్యూనికేషన్. మాస్ అంటే పీపుల్, ఎక్కువ మందికి రీచ్ అయితే దాన్ని మాస్ కమ్యూనికేషన్ అంటాము. సో దాని గురించి డిస్కస్ చేసాము మనం. What are the benefits of watching English movies, learning English songs, okay, watching news in English. So what benefits you get watching news in English? So what is discourse? Discourse అంటే ఏంటి? ఎక్స్టెండెడ్ కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం కదా మనం. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వస్తాయి. సో వాట్ ఈస్ టెలికమ్యూనికేషన్? ఎటికట్, టెలిఫోన్ ఎటికట్. సో ఎటికట్ అంటే మీనింగ్ ఏంటి? సోషలీ యాక్సెప్టబుల్ బిహేవియర్. ఓకే, సో రూల్స్ ఉంటాయి, రూల్స్ని ఫాలో అవుతూ మన లైఫ్ లీడ్ చేయడం ఎటికట్ అంటే. ఓకే, సో యూ నీడ్ టు చేంజ్ యువర్ బిహేవియర్ అకార్డింగ్ టు రూల్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఎటికట్, సోషలీ యాక్సెప్టబుల్ బిహేవియర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టెలిఫోన్ ఎటికట్ we learn how to make calls, what are the steps we need to follow before making a call, that we discussed. And computer and internet operational skills అనేవి మీకు ఫ్రైడే మర్జ్డ్ సెషన్ జరిగింది, ఆ సెషన్లో కంప్యూటర్స్ గురించి చెప్పారు. సో ఎవరైతే అటెండ్ అయ్యారో కంప్యూటర్స్ మీద క్వశ్చన్స్ వస్తే వాళ్ళు డెఫినెట్గా అటెండ్ చేస్తారు. ఆల్రెడీ వి డిస్కస్, ఉదయ్ చెప్పాడు కదా. Yeah, someone is asking.
5 generations ఉన్నాయి కంప్యూటర్లో. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు మనం 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వాడుతున్నాం. అవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, సూపర్ కంప్యూటర్స్ లాగా వర్క్ చేస్తాయి. ఓకే, సో ర్యామ్ అనేది టెంపరరీ మెమరీ, ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇవన్నీ మీరు తెలుసుకున్నారు ఆ క్లాస్లో. సో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. సో ఎవరైతే అటెండ్ అవ్వలేదో, వీ హ్యావ్ రికార్డెడ్ కాల్స్ ఇన్ యూట్యూబ్, సో యూ కెన్ వాచ్. సో గెటింగ్ అ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ, సో ఇది లాస్ట్ క్లాస్ మనది. ఓకే, సో ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఏంటి, ఒక కాలేజ్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఎలాంటి రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో మన కాలేజ్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మనకి సూటబుల్ కోర్సెస్ ఉన్నాయా లేదా, ఓకే, సో అక్కడ మన ఫైనాన్షియల్ స్టాటస్కి మనం తట్టుకోగలమా లేదా, సో ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఓకే, అండ్ ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలి, ప్రొఫెషనల్ ఎటికెట్కి మనం కొన్ని రూల్స్ డిస్కస్ చేసాము. సో ఆల్ దీస్ టాపిక్స్ వీ కవర్డ్. ఓకే, ఓకే, గాట్ ఇట్. సో రివిజన్ అయితే అయింది కదా. సో ఒకసారి చూసుకోండి ఈ టాపిక్స్ అన్ని, అండ్ బీ ప్రిపేర్డ్ విత్ ఫైనల్ వైవా సెషన్. సో వైవాలో మీరు అన్మ్యూట్ చేసుకొని కాన్ఫిడెంట్గా మాట్లాడండి. సో ఈ టాపిక్స్ వల్ల మీరు ఎలాంటి బెనిఫిట్ పొందారు అనేది చెప్పాలి. మాకు చాలా హెల్ప్ అయ్యాయి అంటే ఒక్క వర్డ్తో కాదు. సో ఈ టాపిక్స్ వల్ల మేము ఇది నేర్చుకున్నాము, ఈ బెనిఫిట్ పొందాము అనేది మీరు క్లియర్గా చెప్పాలి. ఓకే ఫైన్. సో వాట్ అబౌట్ వీడియోస్? చెప్పాను కదా వీడియోస్కి మీకు 25 మార్క్స్ ఉంటాయని. సో వాట్ అబౌట్ వీడియోస్? ఇంకా క్లాసెస్ అయిపోతున్నాయి 2 daysలో, ఇంక వీడియోస్ ఎప్పుడు పంపిస్తారు? See, we want to upload them in YouTube. సో where is ఉదయ్ అండ్ నిరీక్షణ అయితే ఆ రోజే ప్రామిస్ చేసింది, మేడం ఈ రోజే పంపించేస్తాను నేను అంది. నిరీక్షణ కనపడలేదు ఇక. ఓకే, అండ్ పామరు కాలేజ్ స్టూడెంట్స్ ఏదో ఒక టాపిక్ తీసుకోండి, దాని గురించి చెప్పండి. సో దాట్స్ ఎనఫ్. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయినా చెప్పండి. అసైన్మెంట్ ఎప్పుడు? వీ హ్యావెంట్ ఫైనలైజ్డ్ ఎప్పుడో అసెస్మెంట్, రేపు ఉండొచ్చు ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో అదర్వైజ్ లాస్ట్ టైం అయితే క్లాసెస్ కంప్లీట్ అయ్యాక 1 day సెలెక్ట్ చేస్తాము. సో మీ స్పాక్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అసెస్మెంట్ ఎప్పుడు అనేది. ఓకే, సో ఫైన్. సో నా సైడ్ నుంచి అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మనం ఏం టాపిక్స్ కవర్ చేసామో అన్నీ మీకు ఇంకోసారి రివైజ్ చేసి చూపించాను. సో అట్లీస్ట్ వన్స్ రివైజ్ ఆల్ ద టాపిక్స్ అండ్ బీ ప్రిపేర్డ్ విత్ ఫైనల్ వైవా అండ్ అసెస్మెంట్. Try to appear and tell something on that day at least. Okay, so thank you guys, see you tomorrow. Bye everyone. Thank you, ma'am. Happy morning, everyone. How are you all doing? Had a good Sunday? Yes, ma'am. Good one. Yes, ma'am already discuss చేస్తున్నారు. ఆ టాపిక్ మీద కొంచెం మాట్లాడుకుందాం. There are your videos, guys. ఏవి మీ వీడియోస్? Please on your webcams, all of you. I just want to see you all. Now, thank you. So I can see here only Darshan's video, Paul's video, Uday Kiran, and Deepthi and Raja's video. That's all. Please connect your videos, everyone. I just want to see you all. Yeah, that's better. Yeah, okay. So regarding the videos, only I think Uday has submitted the video. And reminding people, what about reminding? Is there any problem? Or if you want any guidance, support? What's the problem? Why you have not submitted your videos yet? So you can submit your videos.
either to your Spox or else you can directly interact with us. Okay. Right? If you have any problem regarding the video, you can ask us. So this is the only feedback we are getting from you, right? సో మీరు నార్మల్ రెగ్యులర్ క్లాసెస్ లో అయితే మీరు మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో మీ గురించి మాకు తెలుసు, హౌ యు ఆర్ లిజనింగ్, హౌ వాట్ ఆర్ యువర్ క్యాపబిలిటీస్ అనేది మాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైం సో మనకి ఎవరైతే కోర్స్ కండక్ట్ చేశారో లైక్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఏపీఎస్ఎస్డిసి అండ్ ఆర్ స్పోక్స్ పర్సన్స్, ప్రిన్సిపల్స్ అందరూ మనకి సపోర్ట్ చేసి ఈ కోర్స్ మనకి ఇచ్చారు, అంతేనా? రైట్. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీ గురించి ఆలోచించి దిస్ నీడ్స్ టు బి డెవలప్డ్ ఇన్ యూ, ఈ స్కిల్స్ మీకు అవసరం అని చెప్పి ఈ క్లాసెస్ మనకి కండక్ట్ చేశారు. సో దే హ్యావ్ కాంటాక్టెడ్ ఏపీఎస్ఎస్డిసి అండ్ ఏపీఎస్ఎస్డిసి మాకు కాంటాక్ట్ చేస్తే వీఆర్ సపోర్టింగ్ దెమ్, రైట్? సో మీరు ఏం నేర్చుకున్నారు అసలు బయటికి తెలియకపోతే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కోర్స్? ఏమవుతుంది? ఇట్ విల్ నాట్ బి అ సక్సెస్ఫుల్ వన్. మీరు ఏదో నేర్చుకున్నారు అని మాకు తెలిస్తేనే that would be fruitful, right? So as we are just asking about one video, only one video which is interested topic to you. Meeku nachina topic okkati తీసుకొని మాట్లాడండి అమ్మా. ఒక 5 minutes, more than less than 5 minutes I can say. మమ్మల్ని అడగండి, మీకు ఏ విధంగా సహాయం కావాలో విల్ హెల్ప్ యూ, విల్ సార్ట్ అవుట్ ఏ వే. మీకు ఒక ఫోన్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ల్యాప్టాప్స్ ప్రాబ్లం ఉన్నా, ప్రాబ్లం గా ఉన్నా మీ ఓకే రైట్ రిటర్న్ అసెస్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశారు అండ్ విల్ బి హ్యావింగ్ ద ఫైనల్ సెషన్. ఓకే, సో ఫైనల్ సెషన్ లో మేజర్ గా మన ప్రిన్సిపల్స్ అటెండ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఏపీఎస్ఎస్డిసి నుంచి హెడ్ మెంబర్స్ అటెండ్ అవుతారు అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కూడా కొంతమంది అటెండ్ అవుతారు. సో దే ఆర్ హైలీ ప్రొఫెషనల్స్. సో వీ హ్యావ్ టు show them what we have Yeah, I got a signal issue. Wait, am I audible now, Raja? Yes or no? Yes, madam, you are audible. Yeah. Thank you, sir. Thank you. Yes, come on. Yes, we are discussing about the video, right? Yeah. So if you have any doubts, feel free to ask me. Okay. If you have any problem, ఏదైనా sample video ఏమైనా చూపించమంటారా ఇలా చేయాలి అన్నట్టు? Can I show you something? A sample video? Okay. Then give me a minute. I'll share you. Okay. So let me share a sample video with you so that you can avoid your doubts. Okay. Good morning to everyone. My name is Shweta. I have been studying secondary CBC English medium in Krishnaveni Government Junior College, Shridhar. I belongs to batch. One second. I'll increase the volume. Oh. Is it audible? Good morning to everyone. My name is Shweta. I have been studying secondary CBC English medium in Krishnaveni Government Junior. Is that audible, ma? Yes, madam, audible. Oh, fine. Shridhar. I belongs to batch 2.
my trainer personality development another two brothers and finally my father's name is Murali. He is a worker. He is a great humorous person. He always says funny things and brings smiley on my face. My mother's name is Gopamma. She is a volunteer. I know she always gives best to me. She is one of the most reliable and respect for my parents. Coming to my strength, I always willing to learn new things. Whereas I had feared talking public, I think my trainers are encouraged to overcome my fear. My hobbies are sleeping and writing. I want to become a lawyer. Before talking about my topic today, let me raise some questions. First one, do you have childhood friends that are still strong today? Second one, do you make friendship easily? Third question, friendship is the most relationship. Do you agree? By these questions, you can guess my topic. I would like to talk about my friends and classmates. Friends who are attached to one another by affection or esteem. From their stranger to close and intimate friends, I have four friends. I love them because they are always motivates and encourages to me for my goals. I always share with my problems with them. I always play with them and have a good times. I know they are always helping hands for me and I can really that at any time. I have learned so many things from functional English and personality development classes. I know my responsibilities and duties as a friend, as a family member, as a future good team. A heartful thanks to trainers who taught to me for these things. I would like to thank APSSDC for giving me this opportunity and I convey my thanks to APSSDC, Padmavati ma'am and Anil Kumar sir and my trainers, Epsiva ma'am and Jaymonika ma'am. And also I convey my thanks to Board of Intermediate and my principal ma'am and my spokesperson allowing to disclose. Thanks for listening. Yes. Have you understood about this video? What she talked about? ఏం మాట్లాడింది? First of all, she introduced herself and coming to what is it? She had presented about batch number and their trainers. Okay, batch 2 trainers ఎవరో mention చేసింది and she mentioned about her sport teacher, English teacher, and then she briefly discussed about self-introduction. Okay, she talked about her parents, father and mother, and then coming to her strengths and dislikes and her goal, she wants to become a lawyer, right? And after that, she discussed about her interesting topic and most liked topic is my friends and classmates. Before that, she asked 3 or 4 questions and then she interacted directly, right? So maybe it was the first time to her, so she found a little difficulty for facing video, okay, for making out that. సో మీకు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే లేకపోతే ఏమైనా అనిపిస్తే వీ క్యాన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్. ఓకే, సో నువ్వు ఒక ఫ్రెండ్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతావు, ఒక టీచర్ తో నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతావు, అలా డైరెక్ట్ గా నీకు వీడియో చేయొచ్చు. ప్లీజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక్కటే ఇవ్వాలనుకుంటే యూ క్యాన్ గివ్ దట్. ఓకే, ఆర్ ఎల్స్ మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానీ ఏదైనా టాపిక్ నచ్చితే దాని గురించి అట్లీస్ట్ 2 minutes, that's it, more than enough. Okay, and at last you have to thank the departments why for giving the opportunity to watch this video. Okay, so the thing is, she talked about my friends and classmates, why she liked her friends, why she liked her classmates,
and what are their qualities that she liked in them. అది తను మాట్లాడింది, అంతేనా? రైట్. సో if you have any difficulty, feel free to ask me now, but we have to get the videos. Okay, so మీరు ఏమైనా టాపిక్స్ మిస్ అయి ఉంటాయి, ఓకే, టాపిక్స్ లేకపోయి ఉంటాయి మీ దగ్గర, యూ క్యాన్ వాచ్ ది వీడియోస్. సో ద లైట్ అని మీకు ఉంది కదమ్మా వెబ్సైట్, ఓకే, దాని లైట్ లో మన వీడియోస్ అని పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోస్ మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇఫ్ యూ వాంట్ యువర్ హెల్ప్, మీ స్పాక్ హెల్ప్ తీసుకోండి, లేకపోతే మా హెల్ప్ తీసుకోండి, నాట్ ఎ ప్రాబ్లం. రైట్. సో లెట్ us briefly discuss what we have discussed up to now. ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దాము, బికాస్ మనకి రేపు ఎల్లుండో అసెస్మెంట్స్ ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం ఏమైతే చేసామో. ఓకే, షో ఎనీ అదర్ వీడియో. ఓకే, I'll try ma. Okay, yes. So what do you mean by personality? What do you mean by personality development? దానిలో ఎలిమెంట్స్ ఏముంటాయి, డిటర్మినెంట్స్ ఏముంటాయి, పర్సనల్ హైజీన్ గురించి నేర్చుకున్నాం, పర్సనల్ గ్రూమింగ్ గురించి నేర్చుకున్నాం, రైట్? అండ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్ మనం తెలుసుకున్నాం. దట్ కమ్స్ అండర్ సోషల్ ఎఫెక్టివ్నెస్ ఆర్ ఎల్స్ social gatherings అనుకోవచ్చు, right? So we have discussed all the topics under personality development. So you have to know what do you mean by personality and what do you mean by personality development. Okay, so and second one we have discussed about self management. Under that we have discussed self awareness, self management, and setting our goals, planning, time management గురించి మనం నేర్చుకున్నాం. And what are the limits and what are our deficiencies, మనలో ఉన్న లోపాలు ఏంటో మనం తెలుసుకున్నాము. And regarding we have also discussed about self criticism గురించి మనం తెలుసుకున్నాం. Okay, how we have to criticize ourselves, మనల్ని మనం ఎలా క్రిటిసైజ్ చేసుకోవాలి, what is the advantages, what is the disadvantages by self criticizing ourselves. Okay, సో అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా మనకి మనం ఎలా పాజిటివ్ వేలో మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవాలి, దాన్ని బట్టి మన డెఫిషియన్సీస్ ఎలా మనం రిగ్రెట్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది, రైట్? అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో అండర్ దాట్ హౌ టు గివ్ రైట్ ప్రెజెంటేషన్ ఆర్ హౌ టు గివ్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్, కొన్ని టిప్స్ మనం చూసుకున్నాం. అండ్ అట్ సేమ్ టైం కొన్ని థింగ్స్ దట్ హ్యాస్ టు బి కీప్ ఇన్ మైండ్, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం కొన్ని నేర్చుకున్నాం, రైట్? అండ్ వి హావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. అవతల వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ లో మనం తెలుసుకున్నాం, రైట్? అండ్ ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్. సో టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, హౌ వి షుడ్ మేనేజ్ అవర్ టైం రిగార్డింగ్ అవర్ డైలీ యాక్టివిటీస్, మన డైలీ షెడ్యూల్ లో ఉన్న ప్రకారం మనం ఎలా చేస్తున్నాము, అవి ఇన్ ఎ డిసిప్లినరీ మేనర్ లో మనం ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకున్నాం, రైట్? అండ్ we have also discussed about our environment and people. సో దీంట్లో మేజర్ గా మన నైబర్స్ లేకపోతే మన ఊరి విలేజెస్, మన ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఓకే, how we should be in our villages, or మనం ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నాం. వాట్ ఆర్ ద అర్బన్ ఏరియాస్ అని ఎవరిని అంటాము, లోకల్ ఏరియాస్ అని ఎవరిని అంటాము అనేది మనం చూసుకున్నాం, రైట్? సెమీ అర్బన్ కూడా చూసుకున్నాం. అండ్ కమింగ్ టు అవర్ డైలీ యాక్టివిటీస్. సో డైలీ యాక్టివిటీస్ లో వాట్ ఆర్ డైలీ యాక్టివిటీస్ and how we should allocate each and activity, a specific time ni ela allocate cheyali అనేది మనం తెలుసుకున్నాం. అండ్ హౌ వి షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు టైం మేనేజ్మెంట్, మన ప్రాపర్ యాక్షన్స్ అన్నిటిని ఎలా అలోకేట్ చేసుకోవాలి, మన టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం డైలీ యాక్టివిటీస్ లో కూడా చూసుకున్నాం, రైట్? అండ్ వీ హ్యావ్ ఆల్సో known about the differences between routines and habitual actions, normal actions, వీటికి డిఫరెన్సెస్ కూడా మనం తెలుసుకున్నాం, రైట్? అండ్ మై ఫ్యామిలీ, రిగార్డింగ్ మై ఫ్యామిలీ we have seen what are the types of families ఏంటో చూసుకున్నాము. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో, ఫ్యామిలీ రిలేషన్స్ ఏముంటాయి మనకి, లైక్ ఫాదర్, మదర్, నెఫ్యూ, నీస్,
ఇలాంటి రిలేషన్స్ ఏముంటాయి, అండ్ ఒక్కొక్కరితో మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అండ్ హౌ వీఆర్ హ్యావింగ్ సో మెనీ బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. ఎలాంటి బెనిఫిట్స్ మన ఫ్యామిలీ దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం, మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం, మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. వాట్ ఆర్ దేర్ రోల్స్, మన లైఫ్ లో వాళ్ళ రోల్స్ ఏంటి, మనం చేయవలసిన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం మై ఫ్యామిలీలో మనం తెలుసుకున్నాం, రైట్? సో హౌ వీ షుడ్ బి అండ్ వాట్ ఆర్ అవర్ అండర్స్టాండింగ్స్ అబౌట్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మీద మన ఒపీనియన్ ఏంటి, మనం ఎంత మట్టుకు మన పేరెంట్స్ ని అర్థం చేసుకుంటున్నాం, అలా అర్థం చేసుకోవాలి అంటే మన పేరెంట్స్ కి మనం ఎంత టైం ఇవ్వాలి అనేది మనం చూసుకున్నాం, రైట్? సో అండ్ దెన్ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. సో క్లాస్మేట్స్ ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, సో ఫ్రెండ్స్ లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, లేకపోతే ఫ్రెండ్స్ అసలు ఎలా అవుతాము, లేకపోతే ఎలాంటి స్టేజెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ మనకు ఉంటాయి అనేది మనం మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ లో చూసుకున్నాము. అండ్ వాట్ ఆర్ ఆర్ ఇంపాక్ట్, మన ఫ్రెండ్స్ వల్ల మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, మన వల్ల ఫ్రెండ్స్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చూసుకున్నాము. సో దాట్ షుడ్ బి అ పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి అంటే హౌ వి షుడ్ బి అనేది కూడా మనం చూసుకున్నాము, రైట్? సో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మన వల్ల కూడా అవతల వాళ్ళకి పొందాలి అంటే ఎలాంటి గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి, లేకపోతే ఎలాంటి బిహేవియర్ మనకు ఉండాలి, లైక్ ఆనెస్టీ, ట్రస్ట్వర్తీ, ఇలాంటి బిహేవియర్స్ ఎలాంటివి ఉండాలి అనేది మనం చూసుకున్నాం, right? Next one, team building and coordination lo what do you mean by team, what do you mean by team building, team effort enti, and what is group dynamics. So and what are the things we should follow while having a team. oka good team member ga nu undali ante elanti things nu follow avvali anedi team building and coordination skills lo manam nerchukunnamandi, right? And then we have discussed about motivation. Motivation loki vachetappadiki what do you mean by motivation, and what are the techniques we have to develop in ourselves so that we will be always a positively motivated person. ఎలా ఉండగలుగుతాము ఒక పాజిటివ్ లో మోటివేటెడ్ పర్సన్ గా అంటే we have discussed several techniques that we should follow, okay? And how to motivate oneself, like for the self motivation అనేది మనం చూసుకున్నాం. So by considering some elements we can motivate ourselves. కొన్ని ఎలిమెంట్స్ బట్టి మనల్ని మనం ఎప్పుడూ పురుగొల్పుకోవచ్చు అనే థింగ్స్ ని మనం చూసాము, ఓకే? And ethics and values. So we have discussed what do you mean by ethics, what do you mean by values ఏంటి అనేవి మనం డిస్కస్ చేసుకున్నాము. And how we should be responsible towards a society. ఎలా ఉండొచ్చు, సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నువ్వు ఎలా ఉండొచ్చు అంటే, so you have to understand the society and you have to have this ethics and values. ఖచ్చితంగా ఈ ethics and values నీలో ఉంటే ఒక సోషల్ మోటివేటెడ్ పర్సన్ గా ఉండగలుగుతావు అనేది మనం తెలుసుకున్నాం, రైట్? So under that and next one is working under stress and career guidance are given by these two topics are discussed by Radhika ma'am and previous Murali sir, right? So ee two topics వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నామండి. So they have provided excellent class for us. Radhika ma'am class నేను కంప్లీట్ గా విన్నాను. So that is a brilliant class, and so many of you have not participated in the class. I don't know why. Many of you are not present in the session. I have checked me kosam nenu vetikaనండి మీ అందరి కోసం. Only I found Deepthi in the class. So GJC Bitragunta నుంచి Deepthi కనిపించారు, and remaining Uday I did not find you also. Uday, Kashi Ramana, Neeraja, Paul. So నిన్న మొన్న సాటర్డే క్లాస్ మీరు అటెండ్ అవ్వలేదండి? Kashi, have you attended Saturday's class? Yes, you participated, Uday. Okay. Paul, have you attended Saturday's class? No. Why? What happened? So you missed out a wonderful session. She is a great motivator, and she did the psychology. Yes. అసైన్మెంట్ ఎప్పుడు పెడతారు? What? అసైన్మెంట్ ఎప్పుడు పెడతారు? అసెస్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటుందండి.
we'll be ending the classes because you have other exams, right? So me exams gurinchi, so we are thinking to close it tomorrow, by tomorrow, day after tomorrow. Your spoke will tell you, don't worry, spoke cheptarandi meeku. Okay? And why didn't you attended Saturday's class? You missed out, yeah. Wonderful session, Misha. Miss Aiparu. Okay, right. So, and I would also say that we have only one topic left to discuss. And last time, Uday, you have asked, you have raised your doubt, right? So, a topic discuss cheyamani meer chepparandi. What is that topic? Is it regarding motivation? Just raise your hand. I'll unmute you. Uday, where are you? Yes, ma'am. Yes, regarding what? Which topic? Motivation. have ma'am. Second class of motivation. motivation. Second class of motivation, ma'am. Second class of motivation. Okay, okay. Yes, So it is regarding self-motivation. Okay. So let us briefly discuss self-motivation, and I'll introduce one more topic to you. So interpersonal skill development and undandi. Very interesting topic. So the just introduction is ichukundam. Okay, let's continue with the session today. Yes. So regarding second session, so what do you mean by self-motivation? What do you mean by self-motivation? It is nothing but it is, as the name itself says, we have to motivate ourselves. Manalni manam motivate chesukodame self motivation ani cheptunnanu. Okay, so regarding the things or the difficulties what we face, so ఏవైతే ఫేస్ చేస్తున్నామో ఆ డిఫికల్టీస్ కొన్నిసార్లు మనం వాట్ వి ఫీల్ ఇస్ వై వి షుడ్ ఫేస్ దిస్, ఎందుకు మనం ఇవన్నీ అనుభవించాలి, లేకపోతే ఏంటి మనకి కష్టాలు, మనకే ఈ కష్టాలు ఏంటి అని కొన్నిసార్లు వీల్ డిసప్పాయింట్ అవర్ సెల్ఫ్, మనల్ని మనమే డిసప్పాయింట్ చేసుకుంటాం. సో ఎట్ దట్ టైమ్ వీ షుడ్ నో దాట్ we only had two choices. మన ముందు రెండు చాయిసెస్ ఉన్నాయి అని మనం ఆలోచించాలి. ఏంటి? either we should face the challenge or else we should think నాకే ఎందుకు వచ్చింది, ఇలాగ నాకు అవ్వాల్సిందే, ఇలాంటివే నాకు ఎప్పుడు జరుగుతాయి, నాకే జరుగుతాయి అని ఇలా ఆలోచనలో ఉండిపోయి మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవడం ఒక చాయిస్ అయితే, నోయింగ్ ది డిఫికల్టీస్, సో ఖచ్చితంగా మనుషులకే కష్టాలు వస్తాయి, మనుషులే ఫేస్ చేయాలి ఇవన్నీ, కాబట్టి నేను ధైర్యంగా వీటిని ఫేస్ చేస్తాను అని సెకండ్ చాయిస్ తీసుకోవడం అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఓకే, సో సెల్ఫ్ మోటివేషన్ ఇస్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ ట్రైనింగ్ యువర్ మైండ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఓకే, so you have to train your mind so that you can face all the difficulties with a positive attitude, right? So ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక పాజిటివ్ వేలో నేను ఎదుర్కోగలను, ఒక పాజిటివ్ ఇంప్లిమెంటేషన్ నేను చేస్తాను, నేను ట్రై చేస్తాను, నా డిఫికల్టీస్ అన్ని నేను ఫేస్ చేయగలను అని నీకు నువ్వే నీ బ్రెయిన్ ని మోటివేట్ చేసుకోవడం, నీ మైండ్ ని ప్రిపేర్ చేసుకోవడమే సెల్ఫ్ మోటివేషన్ అంటే. ఓకే, సో చాలా సార్లు విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకుంటాము, లేకపోతే మనం యూట్యూబ్ సోర్సెస్ ని ఏవైనా ఉంటే కనుక మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి సోర్స్ యూట్యూబ్ వీడియోస్ అని కానీ ఇంకేవో అని కానీ, లేకపోతే మన టీచర్స్ మనల్ని 24 గంటలు మోటివేట్ చేస్తూ ఉంటారు, చదవండి అమ్మా చదవండి అమ్మా చదవండి అమ్మా. దిస్ ఇస్ నాట్, ఐ కెనాట్ సే ఇట్స్ నాట్, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మోటివేషన్, రైట్? సో బట్ వీ డోంట్ కేర్ ఆఫ్ ఇట్. సో కొన్ని విషయాల్లో మనం వాటిని తీసుకోలేకపోవచ్చు బికాస్ ఆఫ్ అవర్ మైండ్, మన ఆలోచనలు బట్టి, మన పరిణితిని బట్టి కొన్ని మనం తీసుకోము, రైట్? సో కొన్నిసార్లు ఎవరి హెల్ప్ లేనప్పుడు, ఓన్లీ నువ్వు మాత్రమే ఉన్నప్పుడు యూ థింక్ ఆఫ్ సమ్ థింగ్స్. సో కొన్ని ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి, రైట్? సో ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, నేను ఏమవుదాం అనుకుంటున్నాను, నా ఏంటిది అసలు, నా ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు, చదవట్లేదు, లేకపోతే ఇంకో యాక్టివిటీస్ లో నేను ఉండలేకపోతున్నాను, వై ఆమ్ ఐ లైక్ దిస్, నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నాను అని నువ్వు కొన్నిసార్లు ఆలోచించుకుంటావు, రైట్?
సో అలాంటి ఆలోచనకి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు థింక్ దట్ ఐ షుడ్ మోటివేట్ మై సెల్ఫ్. నన్ను నేనే పురుగొల్పుకోవాలి. నా లైఫ్ నా చేతుల్లోనే ఉంది. సో నో వన్ క్యాన్ చేంజ్ మై లైఫ్. ఎవరు నా లైఫ్ ని ఇదిగో నువ్వు ఇలా అయిపో అంటే నువ్వు మారిపోలేవు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను మారాలి, నేను చదువుకోవాలి, నేను నా గోల్స్ ఏంటి, నా ఇష్టాలు ఏంటి, నా ఇష్ట ప్రకారం నేను వెళ్తున్నానా లేదా. ఓకే, సో సమ్వన్ సెడ్ నేను పైలట్ అవుదాం అనుకున్నాను మ్యామ్ అని చెప్పారు. ఓకే, సో ఆఫ్టర్ 2 days వేరే టీచర్ అడిగితే షీ సెడ్ దాట్ ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. ఓకే, సో ఇన్అప్రోప్రియేట్ గా నేను విన్నాను అది. సో షీ సెడ్ మీ దాట్ ఐ వాంట్ టు బికమ్ ఏ పైలట్. అండ్ ఆఫ్టర్ 2 days వేరే టీచర్ తో మాట్లాడుతున్నప్పుడు తను టీచర్ అవుతానని సింపుల్ గా చెప్పింది. సో అది విన్నట్టు తను చూడలేదు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ నేను ఇంటర్వెల్ తర్వాత తను వెళ్ళి అడిగా. సో యూ సెడ్ మీ దాట్ యూ వాంట్ టు బికమ్ ఏ పైలట్ అవుదాం అనుకున్నావు, మరి ఎందుకు నువ్వు టీచర్ అవుదామని చాలా మందికి చెప్తున్నావు అని చెప్పేసి అంటే, మ్యామ్ ఐ రియల్లీ వాంట్ టు బి పైలట్, నాకు పైలట్ అవ్వాలని ఉంది, కానీ మా ఫ్రెండ్స్ అందరూ క్లాస్ లో చాలా మటుకు టీచర్ అవుదాం అనుకుంటున్నారు మ్యామ్, అండ్ పైలట్ అంటే చాలా కష్టం అంట, నేను చేయలేనంట, అందుకనే నేను టీచర్ అవుదాం అనుకొని ఫిక్స్ అయిపోతున్నాను అని చెప్పేసి తను మాట్లాడింది అనమాట. ఓకే, సో ఏంటి ఆలోచన అంటే వి థింక్ దాట్ సమ్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ ఫర్ అస్. కొన్ని విషయాలు మనకి కష్టమేమో, మనం చేయలేమేమో, లేకపోతే ఇవి మన వల్ల కాదేమో అని మనల్ని మనమే, లేకపోతే మన ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు కదా నేను కూడా అలాగే అవుతాను, దీస్ ఆర్ ద థాట్ ప్రాసెస్. మనల్ని మనం డిగ్రేడ్ చేసుకునే ఆలోచనలు ఇవన్నీ. రైట్, సో వాట్ యు వాంట్ టు బికమ్, నీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి నువ్వు స్ట్రైవ్ అవుట్ చేస్తే, కష్టపడితే, ఓకే, దాని గురించి ఒక ఆలోచన అంటూ క్రియేట్ చేసుకుంటే దెన్ యూ క్యాన్ వర్క్ హార్డ్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ మైండ్ దట్ ఐ షుడ్ థింక్ ఇన్ మై ప్రాపర్ వే. నా గోల్స్ ఎటువైపు ఉన్నాయో అటువైపు నేను ఆలోచించగలగాలి అని నీ మైండ్ ని నువ్వు ట్రైన్ చేసుకోవాలి. ఓకే, ఒక పాజిటివ్ వేలో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలిగేటట్టు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు గోల్స్ గురించి నువ్వు ఆలోచించుకోగలుగుతావు. సో ఫర్ దాట్ కొన్ని హెల్పింగ్ యాటిట్యూడ్స్, ఒక పాజిటివ్ మైండ్ లేకపోతే మన మైండ్ ని ట్రైన్ చేసుకోవడానికి ఎలాంటి థింగ్స్ మనలో ఉండాలి, లేకపోతే కొన్ని పాజిటివ్ హెల్పింగ్ నేచర్స్ మనకి ఏం కావాలి అనేది ఈ సెల్ఫ్ మోటివేషన్ లో మనం చూసుకున్నాం. వాట్ ఆర్ దోస్? ఎస్, సో లెట్ మీ షేర్ యూ దాట్. First one is you have to have పాజిటివ్ యాటిట్యూడ్ పీపుల్ అరౌండ్ యూ. ప్రతిసారి నీ చుట్టూ ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న పీపుల్ ని సరౌండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టీమ్, నీ టీం ఏదైతే ఉందో, ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చదువుకున్న వాడు పక్కన కూర్చుంటే నువ్వు చదువుతావు, ఒక పాటలు పాడుతూ లేకపోతే కాలక్షేపం చేసేవాడితో కూర్చుంటే నువ్వు కూడా కాలక్షేపం చేస్తావు. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. రైట్, సో నువ్వు ఎవరితో ఉంటున్నావు, విచ్ పీపుల్ యు ఆర్ సరౌండెడ్ విత్ అనేది నువ్వే చెక్ చేసుకోవాలి. సో యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ పీపుల్ అరౌండ్ యూ. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో, ఒక గోల్ సెట్టింగ్ ఉన్న వాళ్ళతో, వాళ్ళ చుట్టూ నువ్వు ఉండాలి. సో దాట్ యు గెట్ ఇంక్రీజ్మెంట్ ఫ్రమ్ దెమ్. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అంటూనే ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. రైట్, సో దాట్ మే బి యువర్ ఎగ్జామ్స్, దాట్ మే బి యువర్ క్లాసెస్, దాట్ మే బి యువర్ అదర్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్, ఏమైనా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రైట్, సో అలా అని అవతల వాళ్ళని చూసుకొని నువ్వు పరిగెత్తాలంటే కాదు, నీకు నువ్వుగా పరిగెత్తగలగాలి. ఓకే, సో యూ హ్యావ్ టు సరౌండ్ విత్ ద పాజిటివ్ యాటిట్యూడ్ పీపుల్. ఓకే, sorry, this is the first point. And the second thing is you have to know yourself. నీ గురించి నీకు తెలియాలి. ఓకే, సో నీ గురించి నీకు తెలియాలి అంటే ఐ హావ్ సింపుల్ ఒక చిన్న అక్రోనిమ్ బట్టి నీ గురించి మీరు ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. దట్ ఈస్ ద అక్రోనిమ్ ఇస్ వైటల్స్, VITALS. ఓకే, వాట్ డు యు మీన్ బై దిస్ వైటల్స్ అని అడిగితే V is for values. ఓకే, సో ఎథిక్స్ అండ్ వాల్యూస్ లో మనం చెప్పుకున్నాం V is for values. వాల్యూస్ అంటే విలువలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమాజం పాజిటివ్ గా ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్ గా ఉంటావు. ఓకే, సో ఇప్పుడు నీ సొసైటీ పాజిటివ్ గా లేదనుకోండి, సో నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? హౌ ఈజ్ యువర్ యాటిట్యూడ్? ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక జాబ్ కావాలి అంటే రికమెండేషన్స్ ఉండాల్సి వస్తుంది.
ఓకే, సో ఒక గవర్నమెంట్ జాబ్ లో ఏదైనా సర్టిఫికేట్ మనకి కావాలి అంటే ఏంటిది బ్రైబ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో యాజ్ ఎ సోషల్ పర్సన్ నువ్వు వాటిని ఎలా తీసుకుంటున్నావు, హౌ యు ఆర్ రిసీవింగ్ దెమ్. ఓకే, సో కొన్నిసార్లు మనం స్ట్రిక్ట్ గా ఉండాలి, లేకపోతే మనం ఒక మంచి యాటిట్యూడ్ తో కలిగి ఉండాలి అన్న ఆలోచనలో మనం వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ వి ఫేస్ బ్యాడ్ థింగ్స్ మనకి ఎదురవుతాయి ఖచ్చితంగా. ఒక సర్టిఫికేట్ కావాలి అంటే మనం ఇంత డబ్బులు తగిలేస్తున్నాం, రైట్? సో హౌ యు ఆర్, ఒక సోషల్ ఎథికల్ వాల్యూస్ ని ఎంత మట్టుకు ఉన్నాయి నీకు, ఆర్ యూ హ్యావింగ్ దమ్? సో నీ లైఫ్ ని ఒక పాజిటివ్ వేలో లీడ్ చేయడానికి గుడ్ అండ్ బ్యాడ్ నీకేంటో తెలుస్తుందా? ఓకే, సో తెలుస్తున్న ప్రకారం నువ్వు వెళ్తున్నావా, నువ్వు చేస్తున్నావా లేదా నేను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఇఫ్ యూ గెట్ అ పాజిటివ్ రెస్పాన్స్ దెన్ యూ నో యువర్ వాల్యూస్, దెన్ యూ నో యువర్ సెల్ఫ్ వెల్. ఓకే, సో నీ వాల్యూస్ ఎంత మట్టుకు ఉన్నాయి, సొసైటీ ఎలా నడవనివ్వండి, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ నీకు తెలుసు. ఓకే, వాట్ ఈస్ రైట్ థింగ్ వాట్ ఈస్ రాంగ్ థింగ్ నీకు తెలుసు. చీటింగ్, ఇస్ దట్ రైట్ థింగ్? ఎగ్జామినేషన్స్ లో చీట్ చేస్తున్నాం చాలా మంది. Is that right thing? You know it, right? It is a bad thing. నీకు తెలుసు నేను అది చెయ్యకూడదు, నాకు ఎంత వచ్చు నేను అంతే రాయాలి, దిస్ ఇస్ బ్యాడ్ థింగ్, నేను చెయ్యకూడదు అని ఉంది. నీకు వాల్యూస్ తెలుసు. బట్ హౌ యు ఆర్, అప్ టు ఎంత వరకు నువ్వు చేస్తున్నావు? ఎగ్జామ్ పేపర్ సరిగా రాలేదు, మీ టీచర్స్ మీ క్లాస్ చెప్పలేదు, సిలబస్ అవ్వలేదు, అయినా చూసి రాస్తా, అప్పుడు చూసి రాయొచ్చా నువ్వు? సిలబస్ అవ్వలేదు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయలేదు, ఓకే, వాళ్ళకి అవ్వలేదు, మేబీ కరోనా వచ్చింది, సో మాక్సిమం మనకి హాలిడేస్ లోనే గడిచిపోయింది, అప్పుడు చూసి రాయొచ్చా? వాట్ ఆర్ యువర్ వాల్యూస్, వెర్ ఆర్ యువర్ వాల్యూస్? ఓకే, సో ఎంత మట్టుకు ఉంటున్నాం, ఎప్పటికప్పుడు మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. దిస్ ఈస్ నోయింగ్ అవర్ సెల్ఫ్. ఓకే, ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇస్ ఐ ఫర్ ఇంట్రెస్ట్. నీకు ఇష్టమైన ఏంటి, నువ్వు ఏ దారిలో వెళ్దాం అనుకుంటున్నావు? ఓకే, సో కొంతమంది ఒక గోల్ మేజర్ గా సెట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్. ఇంతటితోనే ఆగిపోతామా? మన పర్సనల్ గోల్స్ లేవా? నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ లేవా? ఉన్నాయి, బట్ వి సప్రెస్ దెమ్. కొన్నిసార్లు వాటిని మనం చేయలేమేమో, లేకపోతే అవి ఇప్పుడు కాదు, ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయకూడదని వదిలేస్తుంటాం కొన్ని విషయాలు. ఓకే, అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ లెర్న్ మ్యూజిక్ నేర్చుకోవచ్చు. వీ కెన్ డెవలప్ యువర్ సింగింగ్ యాటిట్యూడ్స్. నీకు సింగింగ్ అంటే బాగా ఇష్టం, నీకు డాన్సింగ్ అంటే బాగా ఇష్టం, ఎందుకు వాటికి కొంచెం టైం అంటూ నువ్వు స్పెసిఫై గా ఇవ్వలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ మేనేజింగ్ యువర్ టైం. ఓకే, సో నీకు ఒక కార్ డ్రైవింగ్, ఒక బైక్ డ్రైవింగ్ ఇవన్నీ తెలియాలి సొసైటీలో ఇప్పుడు మనం మెలగాలి అంటే. ఓకే, సో వై యు ఆర్ నాట్ గివింగ్ యువర్ టైం? నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు నీకు తెలుసా? వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? డూ యూ నో దెమ్? సో యూ హ్యావ్ టు నో ది ఇంట్రెస్ట్ ఇన్ యూ. నీలో ఏవైతే ఉన్నాయో అవి నువ్వు తెలుసుకోగలగాలి. కొంతమందికి ఆర్టిస్ట్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ డ్రాయింగ్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ స్టోరీ టెల్లింగ్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ స్టోరీ రైటింగ్. కొంతమందికి ఇష్టం. సో వాటినే మేజర్ గా తీసుకోవాలని లేదు. యూ హ్యావ్ సర్టన్ గోల్స్. నీకు చాలా లైఫ్ ఉంది, ఆ లైఫ్ లో నువ్వు చాలా చేయొచ్చు. ఒక్క గోల్ సెట్ చేసుకుని దాని మీద ఉండిపోవడం కాదు. ఓకే, యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఆల్సో. నీకున్న ఇంట్రెస్ట్ ఏంటో అవి తెలుసుకొని వాటికంటూ కొంచెం టైం అంటూ ఇవ్వగలగాలి. ఓకే, రైట్? V for values, I for interests. Okay, and then what we call next one, Whittles, T, right? T for temperament, or else I can say inborn preferences ఏవైతే ఉన్నాయో వాటికంటూ వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు చిన్నప్పటి నుంచి కొన్ని ఇష్టం, కొన్ని చేయాలి. డాన్సింగ్, కొంతమందికి భరతనాట్యం నేర్చుకోవడం అంటే ఇష్టం. ఓకే, కొంతమందికి భరతనాట్యం నేర్చుకోవడం అంటే ఇష్టం, కొంతమందికి డ్రాయింగ్ చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ అయింది. ఓకే, నీ ఇన్బార్న్ ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలి, ఇన్బార్న్ ప్రిఫరెన్సెస్ నువ్వు దేనికి వాల్యూ ఇస్తావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు నో అబౌట్ అరౌండ్ ద క్లాక్. ఐ కెన్ సే అరౌండ్ ద క్లాక్ ఇస్, నువ్వు ఏ అవర్స్ లో ఎక్కువగా వర్క్ చేయడానికి ఇష్టపడతావు. యాజ్ రాధికా మ్యామ్ సెడ్, సో నేను 24 గంటలు కష్టపడమని ఎవరు చెప్పరు.
లేదా 16 గంటల్లో నిన్న సాటర్డే క్లాస్ తీసుకున్నారు కదా రాధిక మ్యామ్, షీఈ్ రాధిక. ఓకే, సో 16 hours కష్టపడమని నీకు ఎవరు చెప్పరు. ఓకే, సో ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి వచ్చినప్పుడు దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అట్లీస్ట్ 4 hours a day. ఖచ్చితంగా వాళ్ళ బుక్స్ మీద ఇంత టైం అంటూ స్పెసిఫై చేయాలి. బట్ యాజ్ ఏ క్యాలిక్యులర్ ఇంటర్మీడియట్ స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి మనం మొత్తం టైం అంతా మన స్టడీస్ కి అలొకేట్ చేయాలని ఏం లేదు. ఓకే, అంత టైం ఇవ్వాల్సి లేదు. బికాస్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ పర్టికులర్ టైమింగ్స్ మన ర్యాంక్స్ అంటూ మనకు వచ్చేస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఇఫ్ యూ స్ట్రై హార్డ్, సో కొంచెం కష్టపడితే నీకంటూ ఒక రికగ్నిషన్, లేకపోతే నీకు పెట్టుకున్న గోల్స్ నువ్వు రీచ్ అవ్వగలవు. ఓకే, సో ఎప్పుడు నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు ఎఫిషియెంట్ గా అనేది నువ్వు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తెల్లవారుజామునే లేచి బాగా చదువుతారు. సో వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే నేను లెగుస్తాను, వాళ్ళు సింపుల్ గా లేచిపోగలరు, ఆ టైంలో వాళ్ళు వర్క్ చేయగలరు. కొంతమంది ఏంటంటే పొద్దున లేవలేరు, నైట్ టైం ఎంత లేట్ నైట్ అయినా కొంతమంది వర్క్ చేస్తారు. ఓకే, అంత క్యాండిడేట్. సో నేను నైట్ 11, 3, 4 అయిపోయినా పర్వాలేదు. ఓకే, అంతవరకు కష్టపడగలను. మార్నింగ్ 3 o'clock వరకు నేను కష్టపడగలను. బట్ ఐ నీడ్ సమ్ టైం, తెల్లవారుజామున పడుకోవడానికి కొంచెం టైం కావాలి, సో దాట్ ఐ కెన్ రిలాక్స్ ఇన్ దాట్ టైం. కొంతమంది నైట్ రెస్ట్ తీసుకుంటే మార్నింగ్ చాలా ఎక్కువగా వర్క్ చేయగలరు, తెల్లవారుజామునే 3 గంటలు లేచి చదువుతారు. ఓకే, సో వాట్ ఈస్ యువర్ టైం? నీ టైం ఏంటి? నువ్వు ఏ టైంలో బాగా ఎక్కువగా కష్టపడగలవు, ఏ టైంలో బాగా నేర్చుకుంటావు, ఏ టైంలో నీకు ఎక్కుతుంది చదివితే. యూ హ్యావ్ టు నో దట్ టైం. పర్టికులర్ గా నీకంటూ ఒక టైం ఉంటే ఆ టైంలో నువ్వు బాగా కష్టపడగలవు, ఆ టైం నువ్వు ప్రిఫర్ చేస్తావు ఎక్కువగా. ఓకే, ఇది ఎలా తెలుస్తుందంటే నీ ఎగ్జామ్స్ లో నీకు ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీస్ సడన్ గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ నువ్వు కొంత టైం ని ప్రిఫర్ చేస్తావు. ఆ టైం నీకు రెగ్యులర్ గా తీసుకునే టైం నీకు తెలిసిపోతుంది. ఓకే, సో అరౌండ్ ద టైం నేను ఏ టైంలో బాగా వర్క్ చేయగలను అనేది నువ్వు చూసుకోవాలి. ఓకే, సో యాజ్ ఐ హావ్ సెడ్, వాట్ ఈస్ యువర్ ఎల్ ఫర్ యువర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్? ఓకే, లెర్నింగ్ క్యాపబిలిటీస్ అండ్ వాట్ ఆర్ యువర్ లైఫ్ గోల్స్ అండ్ మిషన్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ లైఫ్ గోల్స్ అండ్ మిషన్స్ ఏంటి? నీ గోల్స్ ఏమున్నాయి, నీ ప్రొఫెషనల్ గోల్స్ ఏమున్నాయి, నీ పర్సనల్ గోల్స్ ఏమన్నా ఉన్నాయి, నోట్ అవుట్, రాసుకో. ఓకే, సో ఐ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ట్రిప్ విత్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీతో ఒక మంచి ట్రిప్ వెళ్ళాలని ఉంది, వాళ్ళని ప్లేన్ ఎక్కించాలని ఉంది. ఓకే, దీస్ ఆర్ యువర్ పర్సనల్ గోల్స్. ఉండాలి, దట్ విల్ మోటివేట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం మోటివేట్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. సో యూ హ్యావ్ టు నో ద లైఫ్ గోల్స్ అండ్ యూ హ్యావ్ టు నో యువర్ నీ లైఫ్ గోల్స్ ఏంటో తెలియాలి, నీ పర్సనల్ గోల్స్ ఏంటో నీకు తెలియాలి. ఓకే, యూ హ్యావ్ టు నోట్ ఇట్ అవుట్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ యూ క్యాన్ నో యువర్ స్ట్రెంగ్స్ అండ్ స్కిల్స్. రెండు ఉండాలి. సో నీ స్ట్రెంగ్స్ ఏంటో నీకు తెలుసు, దేంట్లో నువ్వు ఎఫిషియెంట్ గా ఉంటావో నీకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఎలాంటి స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ట్రస్ట్ వర్తీ పర్సన్, దిస్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. యు ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్, దిస్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. యు ఆర్ అ ఫ్రెండ్లీ పర్సన్, దిస్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఈ స్ట్రెంగ్స్ ఏంటో, నీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయాలి. అట్ ది సేమ్ టైం నీకే స్కిల్స్ అవసరమో. ఓకే, సో ఐ నీడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, ఐ నీడ్ మై టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, సో ఏవైతే నీలో లేవో వాటిని డెవలప్ చేసుకోవడానికి, వాటిని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు యు విల్ నో యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా నీకు నువ్వేంటో తెలుస్తుంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ పాజిటివ్ సెల్ఫ్ మోటివేషన్ నీలో ఉండాలి అంటే యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్. నీ ఇంట్రెస్ట్ ఏంటో, నీ వాల్యూస్ ఏంటో, నీ 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 స్ట్రెంగ్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏంటో నీకు తెలియాలి. అప్పుడు యూ విల్ నో యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లెర్నింగ్ యాటిట్యూడ్. ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్న తపన నీలో ఉండాలి. ఓకే, సో ఎలా వస్తుంది అంటే క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు క్వశ్చన్, ఆల్వేస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు ఇది ఇలా వచ్చింది, ఎందుకు ఇలాగే రావాలి. ఓకే, సో ఒక ఫిజిక్స్ ప్రిన్సిపల్ చదివావు, ఆ ప్రిన్సిపల్ నాకు ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ నేను వెబ్ ఫార్మ్స్ నేర్చుకున్నాను. ఓకే, సింగులర్ ప్లూరల్స్ నేర్చుకున్నాను, ఇవి ఎక్కడ నాకు ఉపయోగపడతాయి. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను నేర్చుకున్నాను, ఎక్కడ ఉపయోగపడుతుంది. రిటర్న్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకున్నాను, ఎక్కడ ఉపయోగపడుతుంది. వేర్ ఆమ్ ఐ యూజింగ్ ఇట్. అప్పుడు ప్రెసెంట్ నేను ఎక్కడ యూజ్ చేస్తున్నాను,
కంప్యూటర్స్ అండ్ ఆపరేషనల్ స్కిల్స్, ఎక్సెల్ నేర్చుకున్నారు, ఇంకా జనరేషన్స్ గురించి మీరు నేర్చుకున్నారు. ఓకే, సో అసలు మనకి ఎలా వచ్చింది కంప్యూటర్ అనేది? దీస్ ఆర్ ద క్వశ్చన్స్. బై క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్, లేదా ఒక టాపిక్ గురించి మనల్ని మనం క్వశ్చన్స్ చేసుకున్నప్పుడు దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్న తపన మనలో పెరుగుతుంది. రైట్? సో యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, దాని గురించి రీసెర్చ్ చేయడం. దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ క్యాన్ డూ. సో ఇప్పుడు నేర్చుకోగలిగిన క్యాపబిలిటీస్ లేకపోతే చాయిసెస్ మన ముందు చాలా ఉన్నాయి. వీ హ్యావ్ ఇంటర్నెట్, వీ హ్యావ్ లైబ్రరీస్, వీ హ్యావ్ అవర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ అవర్ టీచర్స్. సో చాలా మందితో మనం షేర్ చేసుకోవచ్చు, చాలా మంది దగ్గర కొన్ని విషయాలు పర్టికులర్ గా మనం నేర్చుకోవచ్చు. ప్రొఫిషియెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో కంప్యూటర్ ట్రైనర్స్ ఉంటారు, లేకపోతే కంప్యూటర్ టీచర్స్ ఉంటారు. ఓకే, ఆర్ఎల్స్ లేరు. ఓకే, ఒక కంప్యూటర్ ఇలా కొట్టగానే మనకి ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్ లో దొరుకుతుంది. రైట్? యూ హ్యావ్ టు నో. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, మన మైండ్ దాని మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్. ఓకే, so these are some of the tips that you can self motivate yourself. Idi manam last class lo discuss cheskunnam. Is there any doubts? Uday, are you clear with it? Or else if you have any doubts you can ask me now. Even doubts unayandi? No? Okay, so this is about motivation. Motivation lo manam what do you mean by motivation, what is self motivation anedi manam chuskunnamu. Okay, right? So now coming to interpersonal skills, new topic, interpersonal skills. What do you mean by interpersonal skills? Evaraina cheptara? What do you mean by interpersonal skills? What is it? Anyone just raise your hand, I'll unmute you. What do you mean by interpersonal skills? Tell about A in vital. Okay. Yes, I'll tell you. A is around the clock. Okay. As I said, around the clock is having a great time or else having your wonderful time to work hard. So nuvu kastapadagalina time ni choose cheskoda. Okay. Yes. Yeah. Can anyone tell about what do you mean by interpersonal skill development? Leda interpersonal skills. Evaraina cheptara? Anyone, just raise your hand, I'll unmute you. Yeah, someone chatted. Motivating ourselves, telling about A. Okay. Yes. Just raise your hand, I'll unmute you. What do you mean by interpersonal skills? Yes. So these are the skills which we need to develop in ourselves so that we can interact easily with others. Okay. So అవతల వాళ్ళతో నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నావు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది మనల్ని మనం చెక్ చేసుకోవడమే ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఓకే, సో మనం డైలీ ప్రతి ఒక్కరితో, మన ఫ్రెండ్స్ తో కానీ మన కొలీగ్స్ తో కానీ మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు there are two different conversations we use. One is formal conversation, I can say. The other one is informal conversation. Okay, what do you mean by formal and what do you mean by informal? ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ మీరు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఉంటారు. What do you mean by formal and what do you mean by informal? Just raise your hand, I'll mute you. Yes, Uday is ready. I know. Uday? Yeah, I gave you unmute option now. Yes, ma'am. Yeah, speak out. Ma'am, informal means communicating with neighbors, family members, Yes. friends, etc. Ma'am, formal means during interviews.
Professional persons, ma'am. And very good. So being formal means talking with your job oriented people, or else higher officials, principals, teachers, all this comes into formal conversation. Okay, so వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే we need to choose our words. మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత వరకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అప్ టు ద పాయింట్ మనం ఉంటున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఓకే, సో విల్ నాట్ క్యాజువల్ గా మనం మాట్లాడలేం వాళ్ళతో. వీ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ వేలో మనం వాళ్ళతో మాట్లాడతాం. దట్ కమ్స్ అండర్ ఫార్మల్ కాన్వర్సేషన్. వెరాజ్ ఇన్ఫార్మల్ కి వచ్చేటప్పటికి we have a freedom. Okay, because in talk with the people like family తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, కొలీగ్స్ తో కానీ, ఓకే, మన ఏజ్ ఫ్యాక్టర్ లో ఉన్న పీపుల్ తో కానీ, మనకి బాగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడే కాన్వర్సేషన్ ని మనం ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్ అనుకోవచ్చు. దిస్ ఇస్ ఏ క్యాజువల్ టాక్, రైట్? సో ఇక్కడ ఏంటి, మనం ఏదైనా మాట్లాడతాము అండ్ వీ హ్యావ్ దట్, ఆ చనువు మనకు ఉంటుంది కాబట్టి మనం ఫ్రీగా ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అలా ఆలోచించకుండా మనం మాట్లాడతాం. దిస్ ఈస్ ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్. ఓకే, సో ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వచ్చేటప్పటికి హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, హౌ యు ఆర్ చూసింగ్ యువర్ కాన్వర్సేషన్. ఫార్మల్ కాన్వర్సేషన్ కి వచ్చేటప్పటికి నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నావా లేదా. ఇన్ఫార్మల్ కి వచ్చేటప్పటికి నీ పీపుల్, నీ సరౌండింగ్ పీపుల్ తో నువ్వు ఎంత చనువుగా ఉంటున్నావు, ఆర్ యు మెయింటైనింగ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్స్ అనేది నీకు తెలియాలి. ఓకే, సో అండర్ దాట్ ఇంటర్పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ యూ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ రిలేషన్షిప్, ఓకే, అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ రిలేషన్షిప్ అంటే వాట్ వి హ్యావ్ విత్ ద అదర్ పీపుల్, ఎలాంటి రిలేషన్ ఉంటుంది మనం అవతల పీపుల్ తో. పాజిటివ్ యాటిట్యూడ్స్ అంటే మన బిహేవియర్ ఎలా ఉంది అవతల వాళ్ళతో. Okay, so two different things. Positive relationship comes under how we are interacting with other people positively, whereas positive attitude ko వచ్చేటప్పటికి ఒక సిచ్యువేషన్ మనకి ఎదురైతే మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నాము, that comes under positive attitude. Okay, and under this we have to majorly know about empathy గురించి మనం నేర్చుకుంటాం. Okay, so how we are going to have a positive relationship అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, if you talk with some people, so అక్కడి నుంచి మనకి రిజల్ట్ ఒక హ్యాపీనెస్ మనం ఇస్తే గనక వాళ్ళకి, that definitely a positive relationship. ఓకే, సో మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో, ఎవరితో అయితే కమ్యూనికేట్ చేస్తున్నామో వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, ఒక హ్యాపీనెస్ మనం ఇవ్వగలిగితే, that is always a positive relationship. Okay, so the best examples for having a positive relationship is you should listen to them. You should always listen to them. Okay, active listening skills అనేవి మనకు ఉండాలి. For example, if someone is sharing something with you, okay, so నీతో షేర్ చేసుకుంటున్నారు అంటే నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థం, రైట్? సో హౌ యు ఆర్ యూటిలైజింగ్ ఇట్, సో దాని గురించి నువ్వు కన్సర్న్ కలిగి ఉన్నావా లేదా. ఓకే, సో హౌ యు ఆర్ లిజనింగ్ టు ఇట్. సో కొన్ని విషయాలు మనం కేర్ఫుల్ గా వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ గురించి మనం కన్సర్న్ కలిగి ఉంటాం, వాళ్ళ మాటలు వింటాం. ఓకే, బట్ వినేటప్పుడు ఎలాంటి వింటున్నాము, ఓకే, అవతల వాళ్ళకి హార్మ్ చేసేవి వింటున్నామా, లేకపోతే ఆర్ వి కంఫర్టింగ్ దెమ్, ఆ కంఫర్టింగ్ జోన్ లో మనం వాళ్ళకి చెప్పేవి వింటున్నామా అనేది నీకు తెలియాలి. ఓకే, సో దీంట్లో పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు అవతల వాళ్ళు వింటున్నప్పుడు మనకి రెండు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఒక ప్రాబ్లం ఎదురవుతుంది, పాజిటివ్ వస్తుంది. ఏంటి అంటే, వన్ ఇస్, సో ఎవరైనా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వి షుడ్ నాట్ ఎంకరేజ్ దెమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెయిన్ లో ఉన్నప్పుడు వాళ్ళ విషయాలు అది షేర్ చేసుకున్నప్పుడు నువ్వు వింటున్న ప్రాబ్లం లేదు, కానీ అదర్ థింగ్స్ మోర్ దాన్ పెయిన్ లో కాకుండా లేకపోతే ఇంకేమైనా థింగ్స్ వాళ్ళతో షేర్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ గివ్ టు దెమ్. ఖచ్చితంగా నువ్వు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, సో అలాంటి వాటిని నువ్వు ఎప్పుడైతే ఆపుతావో, నువ్వు వినడం, నువ్వు కన్సర్న్ లేదని వాళ్ళకి తెలుస్తుందో, నువ్వు ఇంకోసారి సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ నీతో షేర్ చేసుకోవాలనుకుంటారు. ఎప్పుడైతే నువ్వు వాటిని అవాయిడ్ చేస్తావో తిరిగి వాళ్ళు నీ దగ్గరికి రారు, అవి నీ దగ్గరికి చెప్పడానికి మాక్సిమం నీ దగ్గరికి రావు. సో దాట్ you will not be facing the negative aspects of other people talks. Okay,
సో అవి అవాయిడ్ చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటంటే అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ నువ్వు అవాయిడ్ చేసేస్తావు కంప్లీట్ గా. ఓకే, సో వాట్ షుడ్ బి, ఏది వినాలి ఏది వినకూడదు నీకు తెలుస్తుంది. వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. సో రైట్ అన్నవి నువ్వు అప్రూవ్ చేయాలి, రాంగ్ అన్నవి నువ్వు పాజిటివ్ వేలో ఒక ఎఫిషియెంట్ వేలో వాటిని పక్కన పెట్టేసేయాలి. ఓకే, so this will give a positive relationship. And second thing is you should have a good teamwork. ఓకే, ఒక మంచి టీమ్ వర్క్ అంటూ నీకు ఉండాలి. నీ టీమ్స్ తో నీకు అంటూ మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎఫిషియెంట్ వర్క్ అనేది అవుట్కమ్ అనేది వస్తుంది. రైట్, సో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఎందుకు అవసరం అంటే ఇన్ ఆర్డర్ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ యువర్ టీమ్, నీ టీమ్ తో ఎఫెక్టివ్ గా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు దిస్ నీడ్స్ టు బి డెవలప్డ్ ఇన్ యూ. ఓకే, so you have to maintain the positive relationship. And third one is you have to be responsible of what you are doing. నువ్వు ఏం చేస్తున్నావు లేదా నీ దగ్గర నుంచి నువ్వు చేసిన పనికి అవుట్కమ్ ఏదైతే వచ్చిందో దానికి నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. దిస్ గివ్స్ ఎ పాజిటివ్ రిలేషన్షిప్. ఓకే, సో చాలా మంది వాళ్ళు చేసిన పనికి పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ అవర్ ఇంటర్నల్ యాటిట్యూడ్స్ దాట్ షుడ్ బి చేంజ్డ్. ఓకే, సో మనం చేసిన పనికి మనమే రీజనబుల్ గా ఉండాలి, మనమే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఓకే, రైట్, అండ్ యూ షుడ్ సమ్ టైమ్స్ డిపెండబుల్ గా ఉండాలి. ఓకే, మనకి ఇండిపెండెన్సీ ఎంతైతే ఇంపార్టెంటో సమ్ టైమ్స్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. నీలో నీ ఎమోషన్స్ ని సప్రెస్ చేసేసుకుంటే కొన్ని విషయాల్లో నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో యూ హ్యావ్ టు డిపెండ్. నీ ఎమోషనల్ గా నువ్వు వీక్ అయినప్పుడు కానీ, లేకపోతే నువ్వు ఫిజికల్ గా వీక్ ఉన్నప్పుడు కానీ, నీ టీం మెంబర్ తో కానీ, లేకపోతే నీ ఫ్రెండ్స్ తో కానీ నువ్వు క్లోజ్, నీకు ఎక్కడైతే గైడెన్స్ దొరుకుతుందో, నీకు ఎక్కడైతే సపోర్ట్ దొరుకుతుందో అలాంటి వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వగలగాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్. సమ్ టైమ్స్ మనం మేజర్ గా ఇండిపెండెన్సీ కోరుకుంటాం కానీ వీ షుడ్ హ్యావ్ సమ్ డిపెండెన్సీ, కొంచెం డిపెండెన్సీ అనేది ఉండడంలో తప్పలేదన్న. ఓకే, సో దిస్ విల్ ఎంకరేజ్ యూ. కొంచెం ముందుకు వెళ్ళడానికి కొన్నిసార్లు నీకు డిపెండెన్సీ అవసరం. అలాంటప్పుడు నువ్వు తప్పుగా ఆలోచించాల్సిన పని ఏం లేదు. యూ క్యాన్ డిపెండ్ ఆన్ సమ్ అదర్స్. ఓకే, రైట్, ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. బట్ ఎవరితో నువ్వు డిపెండబిలిటీ మెయింటైన్ చేస్తున్నావు అనేది నీకు తెలియాలి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గైడెన్స్, ఒక గుడ్ సపోర్ట్, గుడ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నీకు దొరుకుతున్న చోట నువ్వు డిపెండెన్సీ తీసుకోవడంలో తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ డిపెండ్ ఆన్ మీ. సో కొన్ని విషయాల్లో నీకు ఎడ్యుకేషనల్ పర్పస్ గా నేను హెల్ప్ చేయగలను. యూ క్యాన్ డిపెండ్ ఆన్ మీ. యూ క్యాన్ డిపెండ్ ఆన్ యువర్ టీచర్స్. దిస్ ఇస్ నాట్ ఏ రాంగ్ థింగ్. ఓకే, కొన్ని విషయాలు మనం భయపడి కానీ, లేకపోతే మనల్ని మనమే ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి మనం అవతల వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి ఇష్టపడం. ఓకే, సో థింక్ దాట్ ఇట్స్ ఎ గుడ్ వే ఆఫ్ డిపెండబిలిటీ కాబట్టి ఐ కెన్ ఎంకరేజ్ ఇట్ అని నువ్వు ఆలోచించుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు డెవలప్ ది లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ యూ. నీలో కొన్ని లీడర్షిప్ ఖచ్చితంగా క్వాలిటీస్ నీలో ఉంటాయి, అవి మనం బయటికి తీయం. మేబీ ఇన్ఫీరియారిటీ అయ్యి ఉండొచ్చు కొన్ని విషయాల్లో మనం ధైర్యం చేయలేకపోవచ్చు. ఓకే, సో నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నన్ను నేను సప్రెస్ చేసుకోకూడదు, నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా బయట పెట్టాలి. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు అలా బయట పెడతావో నువ్వేంటో అవతల వాళ్ళకి తెలుస్తుంది. నీతో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ కి నువ్వు ఒక వే ఇచ్చిన వాడు అవుతావు. రైట్, సో నీ ఫ్రెండ్స్ లో నీ గురించి ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉంటే యుల్ బి హ్యావింగ్ ఎ గుడ్ బాండింగ్ విత్ అదర్స్. ఓకే, సో అలాంటి బాండింగ్ నువ్వు డెవలప్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు అప్పుడప్పుడు చూపించాలి ఖచ్చితంగా. ఓకే, అండ్ యూ హ్యావ్ టు సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. అవసరమైనప్పుడు నువ్వు మోటివేట్ చేసుకోవడానికి, అవతల వాళ్ళని మోటివేట్ చేయడానికి నువ్వు ప్రోత్సహించుకోవాలి. అండ్ యూ నీడ్ టు బి పేషెంట్ ఇనఫ్. ఓకే, నీలో పేషెన్సీ అన్నది ఉండాలి, ఓర్పు. ఓకే, సో కొన్నిసార్లు విల్ బి లైక్ వీ షుడ్ మనం ఎలా ఆలోచిస్తామంటే కొన్నిసార్లు మనకి రిజల్ట్ వెంటనే వచ్చేయాలని ఆలోచిస్తాం. రైట్, సో యూ నీడ్ టు బి హ్యావ్ సమ్ పేషెన్స్ ఇన్ సమ్ థింగ్స్. కొన్ని విషయాల్లో పేషెన్స్ గా వెయిట్ చేయడం మనకి తెలియాలి. రిజల్ట్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్, వచ్చిన రిజల్ట్ గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు. ఓకే, సో మనం వెయిట్ చేయగలగాలి దానికోసం, లేకపోతే దాని రిజల్ట్ కోసం. ఇప్పుడు నేర్చుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ క్లాసెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాసెస్ నేర్చుకుంటున్నారు. వన్ థింగ్ యూ థింక్ దట్
నా ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి నేను ప్రిపేర్ అవ్వాలి, ఇవి ఎందుకురా బాబు అని కొంతమంది అసలు క్లాస్ వినడమే మానేస్తున్నారు. ఓకే, సో లెర్నింగ్ షుడ్ నాట్ బి డన్ లైక్ దిస్. ఎప్పుడైతే మనకి స్కోప్ ఉంటుందో, ఎప్పుడైతే మనకి అవకాశం ఉంటుందో అప్పుడే అన్ని నేర్చుకోగలగాలి. ఓకే, సో మీ హాలిడేస్ లో మేము రమ్మంటే మేము రాము. మీ హాలిడేస్ లో మీ క్లాసెస్ కావాలన్నా అప్పుడు మేము అవైలబుల్ గా ఉండకపోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద టైం. సో నాకు టైం అలోకేట్ చేసేసారు. యూ కెనాట్ లెర్న్. ఇప్పుడు ఈ క్లాస్ లో కూర్చొని మీరు ఐపీ ఎగ్జామ్స్ కి ఏం ప్రిపేర్ అవ్వలేరు కదా. సో మీరు ఏం చేస్తున్నారు, ఈ టైం ని వేస్ట్ చేసేస్తున్నారు అనవసరం. నాకు ఇప్పుడు ఈ క్లాసెస్ నేను ఏం వినవసరం లేదు అని కొంతమంది చాలా నెగ్లెక్ట్ గా వదిలేస్తున్నారు. దిస్ ఈస్ వేస్టింగ్ యువర్ టైం, జస్ట్ వేస్టింగ్ యువర్ టైం. దిస్ ఇస్ నాట్ వెయిటింగ్ పేషెంట్లీ. ఓకే, సో ఎప్పుడైతే నీకు పేషెన్స్ ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతావు. అండ్ ది సేమ్ టైం యూ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఆర్ ఎల్స్ నువ్వు రిజల్ట్ వెంటనే వచ్చేయాలన్న ఆలోచన నువ్వు పక్కన పెడతావు కొంచెం. ఓకే, సో యూ నీడ్ టు డెవలప్ దిస్ యాటిట్యూడ్ లైక్ పేషెన్స్ అనేది నీలో ఖచ్చితంగా మెయింటైన్ చేయగలగాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద గ్రూప్ థింగ్స్ దాట్ యూ హ్యావ్ టు డెవలప్. సో ఒక ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటూ నీకు ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ దిస్ ఆల్ క్వాలిటీస్ నీలో ఉండాలి. ఐ రిపీట్ ఇట్ అగైన్. యాక్టివ్ లిజనింగ్ ఉండాలి, టీమ్ వర్క్, రెస్పాన్సిబిలిటీ, డిపెండబిలిటీ, లీడర్షిప్, మోటివేషన్ and patience. Okay, and one more thing I would like to say is flexibility. Flexibility is adjust అయ్యే mentality. ఓకే, సో మేబీ అది ఎన్విరాన్మెంట్ లో కావచ్చు, లేకపోతే మన సిచ్యుయేషన్స్ లో కావచ్చు. సమ్ పీపుల్ మనం ఏమనుకుంటారు అంటే నాకు ఇది ఉంటే నేను ఇంత ఎఫిషియెంట్ గా వర్క్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంట్లో మొబైల్ కొనివ్వలేదు కాబట్టి నేను ఏం నేర్చుకోలేకపోతున్నాను. నో, దిస్ ఇస్ నాట్ ది థాట్ ప్రాసెస్. ఓకే, నాది ఏమైతే ఉందో దాని నుంచి నేను నేర్చుకోవాలి. ఓకే, సో చాలా మందికి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటున్నామమ్మా, కొన్ని విషయాల్లో ఉండగలుగుతున్నాం. బట్ కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి నాకు ఇది కావాలి, అందరికీ ఉన్నాయి కదా, నాకెందుకు లేవు. ఓకే, నా పేరెంట్స్ ఎందుకు కొనటం లేదు నాకు, లేకపోతే నా దగ్గర ఎందుకు మనీ ఉండడం లేదు. దిస్ ఆర్ ద థింగ్స్ దట్ బాదర్, మనల్ని మనమే బాదర్ చేసుకునే కొన్ని థింగ్స్ ఉంటాయి దాట్ యూ షుడ్ అవాయిడ్ దెమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ లేదు, సో కాలేజ్ లో నేను రిసోర్సెస్ ఉన్నాయి. దెర్ ఆర్ లైబ్రరీస్ ఇన్ యువర్ కాలేజ్, లేకపోతే బుక్స్, బయట బుక్స్ నీకు అవైలబుల్ గా ఉంటాయి నువ్వు నేర్చుకోవడానికి. ఓకే, టీచర్స్ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఉంటాయి. ఓకే, ఒక ల్యాప్టాప్ లో కానీ, లేకపోతే ఇప్పుడు మీ స్కూల్, మీ కాలేజెస్ లో ఒక థియేటర్ పెట్టి డైరెక్ట్ మీకు ప్రాజెక్ట్ పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి నువ్వు ఎంత నేర్చుకోగలుగుతున్నావు, ఉన్నంతలో నువ్వు ఎంత అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావు, ఉన్నంతలో నువ్వు ఎంత నేర్చుకోగలుగుతున్నావు అనేది నువ్వు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ద ఫ్లెక్సిబిలిటీ ఇస్. ఓకే, కొంతమంది నేను హాస్టల్స్ లో ఉండలేను మ్యామ్, హాస్టల్స్ లో ఉండి నేను చదవలేను మ్యామ్ అంటారు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫ్లెక్సిబిలిటీ. నీకు ఉందా, ఎక్కడైనా నేను ఉండి కష్టపడగలను. ఓకే, ఏ పొజిషన్ లో ఉండైనా నేను కష్టపడగలను. దిస్ యాటిట్యూడ్ హ్యాస్ టు బి డెవలప్డ్. ఓకే, సో కొంతమంది ఫేస్ చేస్తారమ్మా, కొంతమంది ఎక్కడున్నా కష్టపడతారు, ఎలా అయినా కష్టపడతారు. బికాస్ దే థింక్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాటి గురించి వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ గురించి వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టాలని కష్టపడతారు. బట్ సమ్ పీపుల్ వి ఫర్గాట్ దెమ్. కొన్ని విషయాలు మర్చిపోయి మనం ఏంటంటే మన స్టాండర్డ్స్ తగ్గట్టు లేవు, ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ నేను చేయలేను, ఇక్కడ నేను చదవలేను అని కొన్ని హార్డ్ డిసిషన్స్ తీసుకుంటారు. ఓకే, సో నువ్వు అలాంటి యాటిట్యూడ్స్ ఉంటే యూ షుడ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్స్ సో దాట్ నీకు నువ్వు డెవలప్ అవ్వాలి అని నీకు ఆలోచన ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అడ్జస్ట్ టు సమ్ థింగ్స్. కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ నువ్వు తీసుకోవాలి. తీసుకుంటున్నప్పుడే దెన్ వి ఫేస్, ఎప్పుడైతే ఇప్పుడు ఫేస్ చేస్తున్నామో కొన్ని విషయాలు ఫర్దర్ గా మనం ఫేస్ చేయకుండా వాటిని మనం ఎదుర్కోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక చిన్న కాలేజ్ లో నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఈ చిన్న కాలేజ్ లో నువ్వు కష్టపడితే ఒక మంచి కాలేజ్ లో నువ్వు సీట్ తెచ్చుకోవచ్చు నెక్స్ట్ స్టడీస్ లో. రైట్, దట్ ఈస్ ద యాటిట్యూడ్ యూ హ్యావ్ టు డెవలప్. రైట్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ యూ క్యాన్ డెవలప్ ఇన్ యువర్ సెల్ఫ్ సో దాట్ నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవడానికి, నువ్వు అవతల వాళ్ళతో ఎఫెక్టివ్ గా కోఆర్డినేట్ అవ్వడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి ఈ క్వాలిటీస్ నీకు కొన్ని ఉపయోగపడతాయి. రైట్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ నౌ.
That is for today. So if you have time, we'll discuss tomorrow. So మేజర్ గా మీరు ఆలోచించాల్సింది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న క్లాసెస్ లో ఎంత వరకు నేర్చుకున్నాము, ఇవి మనకి ఎలా ఉపయోగపడినాయి. ఓకే, సో ఎట్ లాస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఎ ఫీడ్బ్యాక్. ఫైనల్ గా మీతో కొంతమంది ఇంటరాక్ట్ అవుతారమ్మా, మేము కాదు, కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు. సో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరేం నేర్చుకున్నారు ఈ క్లాసెస్ నుంచి అనేది మీరు చెప్పగలగాలి. ఓకే, సో ప్రిపేర్ ఫర్ దాట్. మీరు రాసుకుంటారో లేకపోతే మీకు ఓన్ గా మీ మైండ్ లో రివైజ్ చేసుకుంటారో, అప్పుడు మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపులరీగా మీరు మాట్లాడాలి కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ బిఫోర్. ఓకే, సో దాని గురించి ప్రిపేర్ అవ్వండి. ఇస్ దర్ ఎనీ డౌట్స్ అబౌట్ టుడేస్ క్లాస్? ఈరోజు క్లాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, సారార్, ఉదయ్, యూ వాంట్ అనదర్ వీడియో? ఓకే, సో రేపు మీకు చూపిస్తానమ్మా. ఐ హావ్ టు డౌన్లోడ్ ఇట్. సో I should give time for others, right? Definitely గా రేపు మీకు చూపిస్తాను. Or else I don't have video right now. Okay, I'll show you tomorrow class ని మీకు చూపిస్తాను. Or else Uday, if you miss Spock ఎవరమ్మా, can you name your Spock's name ఎవరైనా మీ Spock phone number గానీ నాకు పెడితే I'll send the video to him. Spock ఎవరో తెలుసా? ఉదయ్ అని అడిగింది. సారీ, చెయ్యాలి అనేది. సో వాళ్ళు చెయ్యొచ్చు యాజ్ ఇట్ ఈస్ గా. మీరు చేసి మీ స్పాక్స్ కి సబ్మిట్ చేయండి. ఓకే, మీ స్పాక్స్ మాకు సబ్మిట్ చేస్తారు. రైట్, yes, you have to do the video. Do you have any video, ma'am? Okay, no doubt, right? Any doubts unnaya? You can ask me. One more minute I can take. No? Okay, so let's wind up the session. Have a nice day, all of you. If you have any doubts, you can ask మీ స్పాక్ దగ్గర నుంచి వాట్సాప్ గ్రూప్ లో పెట్టచ్చు, లేకపోతే యూ క్యాన్ ఆస్క్ ఇన్ టుమారో సెషన్. ఓకే, సో అసెస్మెంట్ మేబీ అసెస్మెంట్స్ మనకి ఉంటుందమ్మా, రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఉండొచ్చు. ఆల్ ఆఫ్ సడన్ పెడతారు కాబట్టి బీ ప్రిపేర్డ్. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్.